మా ప్రభువా, మా దేవా, మా ముందున్న సమయాన్ని మీ మహిమార్థమై మా అందరి క్షేమాభివృద్ధిని తీర్చిదిద్దవలనని తండ్రి. హలో హలో వినబడుతుంది. ఓకే అన్న, వినపడుతుందా అన్న? వినబడుతుంది అన్న. ఎస్. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ. గత వారంలో మనం పరిశుద్ధాత్మ శాస్త్రం ప్రారంభించాం. అందులో పరిశుద్ధాత్మ శాస్త్రంలో పరిశుద్ధాత్మని గూర్చిన చాలా గందరగోళం నేటి దినాన ఉందని, అందులో ప్రధానంగా ఆయన వ్యక్తి అని నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారని, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తి, శక్తిగల వ్యక్తి అన్న విషయాన్ని నేర్చుకోవడం జరిగింది. రెండవది, ఆయన వ్యక్తి మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడాను. అందుకే త్రిత్వ సిద్ధాంతాన్ని మనం నమ్మడానికి గల కారణం ఏంటంటే, మానవుడు సృష్టించడం సాధ్యం కాదు అది వాస్తవానికి. ఎందుకంటే చాలా డిఫికల్టీస్ తో కూడుకున్నది. మానవుడు సృష్టిస్తే సునాయాసంగా అర్థం కావడానికి ప్రయత్నం చేసే రీతిలో సృష్టిస్తాడు. అందుచేత త్రిత్వ సిద్ధాంతము మనము నమ్మినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు దేవుడని నమ్మాలి అని దానికి సంబంధించిన రుజువులు మనము తెలుసుకొని అంతటితో ముగించుకున్నాము అనుకుంటాను. అంతే కదా బ్రదర్? సంబడి రెస్పాండ్ ప్లీజ్. ఎస్ అన్న. అవునన్నా, అవునా. ఎస్ బ్రదర్. సో అంతటితో ఆగిపోయాం. ఓకే, నౌ we will go into another topic. అదేంటంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు. ప్రధానంగా 4 విషయాలు ఈ ప్రధానమైన అంశం క్రింద నేర్చుకుంటాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మని పరిచర్య వేరు, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని పరిచర్య వేరు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. కొన్ని పరిచర్యలు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా ఉంటాయి. అందుచేత మనము ఏది ఎప్పటికీ వర్తిస్తుంది, ఏ కాలానికి వర్తించదు ఇత్యాది విషయాలన్నిటినీ కూడా చక్కగా మనము గుర్తించాలి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మని పరిచర్య అనే విషయంలో మనం 4 విషయాలు నేర్చుకుంటాం. సృష్టి నంబర్ 1, ఆయన సృష్టి చేశాడు, అది మొదటిది. రెండవది ప్రత్యక్షీకరణము లేదా ప్రత్యక్షత, ఇంగ్లీష్ లో రెవల్యూషన్. నంబర్ 1 క్రియేషన్, నంబర్ 2 రెవల్యూషన్, నంబర్ 3 ఇన్స్పిరేషన్, దైవావేశము. పాత నిబంధన లేఖనాలను దైవావేశపరిచింది పరిశుద్ధాత్ముడేనని మనం చూస్తాం కనుక దైవావేశము మూడవది. 4వది మానవుడు. ఆ మానవుని కింద మరి 4 విషయాలు నేర్చుకుంటాం. ఒకటి, మానవుని తిరిగి జన్మింపజేయడం, పాప నిలుపుదల జరిగించడం, ఎంపిక చేయబడిన నివాసము చేయడం, పరిచర్య కొరకు మనుషులను బలోపేతం చేయడం. ఈ 4 విషయాలు 4వ అంశము క్రింద మనము నేర్చుకోవడం జరుగుతుంది. కనుక ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దండి, ఏం పర్వాలేదు, మనం స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అనే అంశములో మొట్టమొదటిది ఆయన సృష్టి చేశాడు అన్నది మనం చూస్తాం. సృష్టిని చేయుటలో పరిశుద్ధాత్మని పాత్ర. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడింది. అంటే తండ్రి అయిన దేవుడు సృష్టి చేయడంలో పాత్ర పోషించాడు. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనములో కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారా కలిగింది అని మనము యోహాను సువార్త 1:3లోను, అలాగే కొలస్సై 1:16 ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ ఫర్ హిమ్ అనే విషయాలు మనం చూస్తాం. కనుక తండ్రి సృష్టిలో
ఆయన పాత్ర పోషించాడు. ప్రభు అయిన యేసు ఆయన సృష్టి జరిగించాడు. అంతటితో ఆగలేదండి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టి జరిగించాడు. ఈ విశాలమైన విశ్వాన్ని త్రియేక దేవుడు సృష్టించాడు అని చెప్పాలి. ఆదికాండం 1:2 ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని వ్రాయబడింది. ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే హెబ్రీ భాషలో ఆ మాటకు అర్థం ఏంటంటే పొదుగుచుండెను అని అర్థం. కోడి పెట్టే కోడి గుడ్ల మీద కూర్చొని పొదుగుతుంది. అప్పుడు కోడి పిల్లలు కోడి గుడ్లలో నుంచి బయటకు వస్తాయి. అంటే ఒక సృష్టి కార్యం జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగే ఒక సృష్టి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది క్రియేషన్ అనే విషయాన్ని మనము ఆదికాండం 1:2 మనము చూడడం జరుగుతూ ఉంది. అలాగే యోబు గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఆ విషయాన్ని మనము చూడడం జరుగుతూ ఉంది. యోబు గ్రంథం 26:13 ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును అనేది ఇక్కడ ఊపిరి అంత అర్థం చేయబడింది. బట్ యాక్చువల్లీ ద స్పిరిట్. మనము ఆ మాటలు కూడా ప్రారంభ తరగతిలో నేర్చుకున్నాము. పాత నిబంధనలో రువాక్ అనే పదం ఉపయోగించారు. కొత్త నిబంధనలో నుమా అనే పదం ఉపయోగించడం జరిగింది. కనుక ఆయన తన పరిశుద్ధాత్మని ద్వారా ఆకాశ విశాలం అధ్యాయములో నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి రంధ్రములలో ఉండుటను బట్టి అని వ్రాయబడింది. దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి కూడా అట్లే చూడడం. వాటి సర్వ సమూహము కలిగిన ఇక్కడ రువాక్ ఊపిరి అని రాయబడింది. పరిశుద్ధ ఇక్కడ ఆత్మ అనే మాటను మనము గమనిస్తాం. కనుక దేవుడు తన ఆత్మ ద్వారా సృష్టిని కలగజేశాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాన్ని సృష్టించే సాధారణ ప్రణాళికలో ఆయన పాల్గొన్నట్టుగా యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు మనము చూస్తాం. నక్షత్రాలను సృష్టించుటలో ఆయన చురుకుగా ఉన్నట్టుగా కీర్తనలు 33:6 భూమండలమును సృష్టించే పనిలో పాలు పొందినట్టుగా ఆదికాండము 1:8 జంతువులను సృష్టించే విషయం కీర్తనలు 104:30 మరియు మనుషులను సృష్టించే విషయం యోబు గ్రంథము 33:4 మనము చూడడం జరుగుతుంది. కనుక నక్షత్రాలను సృష్టించినాడు ఆయన, భూమండలమును సృష్టించాడు, జంతువులను సృష్టించాడు, మనుషులను సృష్టించాడు, సృష్టికి జీవం పోశాడు. కీర్తనలు 104:30 యోబు 33:4 జీవం పోశాడు. అది క్రమంగా ఉండేటట్లు చేశాడు. అది అక్రమంగా కాకుండా క్రమబద్ధంగా ఉండేటట్లుగా ఆయన చేశాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12-13 వచనాలు, అలాగే యోబు 26:3 మనం చూస్తాం. ఇదంతా దేవుని మహిమార్థము ఆయనే అలంకరించినట్టుగా మనం చూడడం జరుగుతూ ఉంది. కీర్తనలు 33:6 దేవుని మహిమార్థము అలంకరించాడు అనే విషయాన్ని మనం గమనిస్తాం. సృష్టిని నూతన పరచుచున్నాడు లేదా భద్రపరుస్తూ ఉన్నాడు అనే భావన కూడా కీర్తనల గ్రంథం 104, 29, 30 వచనాల్లో మనం చూడడం జరుగుతుంది. అంచేత సృష్టిని చేయటంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర అన్న వినపడుతుందన్నా? వినపడుతుంది. హలో, వినపడుతుందా? వినపడుతుంది. ఓకే, ఎస్ అన్న, థ్యాంక్ యూ. కెన్ యూ పుట్ ఆన్ ద ఫ్యాన్? యూ కెన్ టేక్ దిస్. సృష్టిని చేయుటలో పరిశుద్ధాత్మని పాత్ర ఉంది పాత నిబంధనలో. తర్వాత ప్రత్యక్షీకరణములో పరిశుద్ధాత్మని పాత్ర ఉన్నట్టుగా మనం గమనిస్తాం. పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో వ్రాయబడింది.
ప్రత్యక్షత అనే మాటకు హెబ్రీ భాషలో గాలా అనే పదం ఉపయోగించారు. గాలా అంటే తెర తీయుట లేదా దాచబడిన దానిని చూపుట అని అర్థం. ఈ ప్రత్యక్షతలు రెండు రకాలు అనే విషయాన్ని మనము తెలుసుకుంటాం. ఒకటి సాధారణ ప్రత్యక్షత, అది ప్రధానంగా సృష్టిలో కనబడుతూ ఉంది. రెండవది సాటి లేని ప్రత్యక్షత లేదా ప్రత్యేక ప్రత్యక్షత, అది ప్రధానంగా బైబిల్లో కనపడుతూ ఉంది. కనుక సృష్టిలోని ప్రత్యక్షతను, బైబిల్లోని ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించాడు. ఈ పాత నిబంధన ప్రత్యక్షతకు ఆయన సాధనాలు వాడుకోవడం జరిగింది. ఆ సాధనాలలో ప్రవక్తలు ఒక సాధనం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం మరియు 4-5 వచనాల్లో ప్రవక్తలు ఒక సాధనం. అలాగే పరిశుద్ధాత్మ మనుష్యులను ఉపయోగించుకొని తన ప్రత్యక్షత వ్రాయించాడు అని, పాత నిబంధన ప్రత్యక్షత వ్రాయించాడు అన్న విషయాన్ని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో మనము చూడడం జరుగుతుంది. ఇంకా అనేకమైన వచనాలు ఉన్నాయి. వాటన్నిటిని నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే అన్ని మెన్షన్ చేస్తే రాసుకోవడం కష్టమే, ఫాలో అవడం కష్టమే. మళ్ళీ చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదేంటంటే దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ బుక్. ప్రభు చిత్తమైతే మనం ఒక పుస్తకం రాశాను, పూర్తి అయ్యింది. కొంచెం ఫైనల్ టచెస్ ఉన్నాయి. ఒక 2 నెలల్లో మ్యాక్సిమం దీన్ని బయటికి తీసుకొని రావాలి అని అనుకుంటూ ఉన్నాం. దాదాపుగా 600 పేజీలు. సో యూ కెన్ యాక్చువల్లీ గో ఇన్ టు ద డీటెయిల్స్. అక్కడ అనేకమైన రెఫరెన్స్లు సపోర్ట్గా మనం చెప్పే ఏ విషయం అయితే చెప్తున్నామో దానికి మద్దతుగా అనేకమైన రెఫరెన్స్లు వాడడం జరుగుతూ ఉంది. కనుక వాటిని మనము చూడవచ్చు. సో ప్రత్యక్షత ఏ పద్ధతిలో వచ్చిందంటే నోటి మాట ద్వారా వచ్చింది, కళల ద్వారా వచ్చింది, దర్శనాల ద్వారా వచ్చింది. కుమార దర్శనం, ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శనము ద్వారా వచ్చింది. అలాగే దైవావేశము, పరిశుద్ధ, ఈ 4 రీతులుగా వచ్చింది. తర్వాత దైవావేశం, మొదటిది సృష్టిలో పరిశుద్ధాత్మని పాత్ర, రెండవది ప్రత్యక్షీకరణములో అంటే రెవల్యూషన్. నంబర్ 1 క్రియేషన్, నంబర్ 2 రెవల్యూషన్, నంబర్ 3 ఇన్స్పిరేషన్. ఆల్ ద స్క్రిప్చర్ ఈస్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అని 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో వ్రాయబడినప్పుడు అక్కడ ప్రధానంగా 15వ వచనాన్ని, పై వచనాన్ని గమనిస్తే ఆ వచనంలో మనం చూస్తాం పాత నిబంధన లేఖనాలను గూర్చి అక్కడ ప్రత్యేకంగా వ్రాస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక బైబిలు దైవావేశము పరిశుద్ధాత్మ వల్లనే కలిగిందని, ఆయన పర్యవేక్షణలో పాత నిబంధన గ్రంథకర్తలు బైబిల్ గ్రంథాన్ని వ్రాశారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. పాత నిబంధన గ్రంథకర్తలు వారు వ్రాస్తున్నది పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో జరిగిందని వాళ్ళే స్పష్టంగా గ్రహించినట్టుగా సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 2-3 వచనాల్లో మనము చూడడం జరుగుతుంది. చూడండి, ఆ మాట చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం 23వ అధ్యాయము 2-3 వచనాల్లో యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. నేను పలికేది నా సొంత మాటలు కాదు, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది, నా సొంత వాక్కు కాదు, ఆయన వాక్కు. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. కనుక క్లియర్గా మనము నా ద్వారా అనే మాటను మనము గమనిస్తాం. దేవుడు దావీదుతో మాట్లాడాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. తరువాత పాత నిబంధన గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారని ప్రభు అయిన యేసు కూడా చెప్పాడు. మార్కు సువార్త 12వ అధ్యాయములో 36వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 36వ వచనం.
నేను నీ శత్రువులను 35 చదువుదాం. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. ఎలా చెప్పాడు దావీదు? పరిశుద్ధాత్మ వలన చెప్పాడు అని ప్రభు అయిన యేసు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత పాత నిబంధన గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారని అపోస్తలులు కూడా బోధించారు. ఉదాహరణకు అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయములో, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికాడు అన్న మాటను మనం గమనిస్తాం. కనుక పరిశుద్ధాత్మని పాత్ర పాత నిబంధనలో దైవావేశములో కూడా ఉన్నది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఇప్పుడు 3 విషయాలు తెలుసుకున్నాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మని పాత్ర అనే అంశంలో 3 విషయాలు తెలుసుకున్నాం. 1, సృష్టిలో ఆయన పాత్ర పోషించాడు. 2వది, ప్రత్యక్షతను అనుగ్రహించడంలో, అంటే దాచబడిన దాన్ని వెలికి తీయడంలో, మనుషులకు తెలియచేయడంలో, తెర తీయడంలో. తెర వెనుకేముందో తెలియదు, తెర తీశాడు ఆయనే. కనుక దాన్ని ప్రత్యక్షీకరణము లేదా రెవల్యూషన్ అంటారు. ఆ రెవల్యూషన్ లో పరిశుద్ధాత్మని కార్యముంది. 3వది, ఇన్స్పిరేషన్ లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు పాత నిబంధనలో. ఇప్పుడు మానవునిలో పరిశుద్ధాత్మ పాత్ర, మానవునిలో పరిశుద్ధాత్మ పాత్ర. అందులో మొదటిది, తిరిగి జన్మింపజేయుటలో పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మని పాత్ర ఉంది. యోహాను సువార్త 3:5, 3:10, 3:5లో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటూ 3:10లో అన్నాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడిపై ఉండి వీటిని ఎరగవా? యేసు ప్రభు అంత తీవ్రంగా నికోదేమును గద్దించడానికి గల కారణం ఏంటండి? యు బీయింగ్ ద టీచర్ ఆఫ్ ఇజ్రాయెల్ డు నాట్ నో దిస్. అదేంటి? టీచర్కి తెలిసి ఉండాలి కదా ఈ విషయం. నీవు బోధకుడవు కదా, నీకు తెలిసి ఉండాలి కదా అని యేసు ప్రభు ఇంత తీవ్రంగా ఆయనను, అంత పెద్ద ఆయనను, వృద్ధుణ్ణి గద్దించడం ఏంటి? యేసు ప్రభు యవన ప్రాయంలో ఉన్నాడు. అందులోనూ ఇశ్రాయేలు బోధకుడు, ఆయన మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి. ఎందుకు గద్దించాడు అని అంటే, పాత నిబంధనలో నీరు మరియు ఆత్మ ఆధ్యాత్మిక నూతనత్వము మరియు కడగబడుటకు సూచనలుగా ఇవ్వబడ్డాయి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం, యెషయా గ్రంథం 4:4, 32వ అధ్యాయం, అలాగే యోవేలు గ్రంథంలో, జకర్యా గ్రంథంలో అనేక చోట్ల ఆ విధంగా వ్రాయబడింది. ఆ తర్వాత యేసుక్రీస్తు యెహెజ్కేలు గ్రంథాన్ని ఆయన దృష్టికి తీసుకొని చూడొచ్చు. 36వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. ఈ నికోదేముకు వెంటనే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అనగానే వెంటనే, ఇప్పుడు మనము వాక్యం చెప్తూ ఉంటే వెంటనే మనకు రెఫరెన్స్లు గుర్తుకొస్తాయి, అవునా కాదా? మామూలుగా వినే, మనకు రెగ్యులర్ గా చర్చిలో వినే మనకే రెఫరెన్స్లు గుర్తుకొస్తే బోధకునికి ఎంత గుర్తుకు రావాలి? చాలా గుర్తుకు రావాలి. కనుక ఈ తిరిగి జన్మింపజేయుట అనే కార్యము చాలా స్పష్టంగా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల్లో ఉంది. నికోదేముకు ఆయన అది గుర్తు చేసి ఉండాలి. కాబట్టి తిరిగి జన్మింపజేయుట పాత నిబంధనలో కూడా ఉంది అని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం, యిర్మీయా 31వ అధ్యాయం 31 నుంచి 34, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 18 నుంచి 20, ఈ విధంగా అనేకమైన వచనాల్లో చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా కడిగి పవిత్రపరచకుండా మన ఆత్మను, దేవుని వాక్యం లేకుండా ఎవరినూ దేవుని రాజ్యంలో చేరలేరు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ విధంగా చేస్తే తప్ప, దేవుని వాక్య సహాయం లేకుంటే దేవుని రాజ్యంలో ఎవరూ ప్రవేశించలేరు. కనుక పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఏం చేసేవాడు అంటే, మనుషులను తిరిగి జన్మింపజేసేవాడు. రెండవది, అది మొదటిది. రెండవది,
పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మానవులలో ఏం చేసేవాడు అని అంటే, రెండవది పాప నిలుపుదల, రిస్ట్రైనింగ్ ఆఫ్ సిన్, పాపాన్ని నివారించే పనిలో కూడా ఆయన ఉన్నాడు. ఆదికాండం 6:3లో దేవుడైన యెహోవా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అక్కడ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు. మై స్పిరిట్, ఇక్కడ హోలీ స్పిరిట్ అన్నాడు, మై స్పిరిట్ షల్ నాట్ స్ట్రైవ్ విత్ మ్యాన్ ఫర్ ఎవర్. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ పాపాన్ని నిలువరించేవాడు. దేవుడు తప్ప ఇంత పెద్ద లోకములోని పాపాన్నంతటినీ నిలువరించడము సాధ్యం కాదు. పాపులను ఒప్పింపజేసే పరిచర్యను పరిశుద్ధాత్మ అది పరిశుద్ధాత్మ పరిమితిలోనే పెట్టడం జరిగింది దేవుడు. కనుక దేవుడు ఎంత మాత్రమును సహించలేక నోవహు కాలంలో జలప్రలయము తీసుకుని వచ్చి సర్వలోకాన్ని నీటిలో ముంచేసి శిక్షించడం జరిగింది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. కనుక పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేవాడు అంటే, హీ వాజ్ రిస్ట్రైనింగ్ సిన్. నంబర్ 4, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఏం చేసేవాడు అంటే, ఎంపిక చేయబడిన నివాసము చేసేవాడు. సెలెక్టివ్ ఇన్డ్వెల్లింగ్ అంటారు. అంటే అందరిలో కాదు, విశ్వాసులు అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించేవాడు కాదు. కొంతమంది విశ్వాసులలో, కొంతమందిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసేవాడు. యోహాను సువార్త 14:17లో యేసు ప్రభువు మాట్లాడుతూ అన్నాడు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంతకుముందు లేదు ఇలాంటి పరిచర్య, ఇక ముందు ఉండబోతుంది. కొత్త నిబంధనలో మీలో ఉండబోతున్నాడు. ఆయన మీతో ఉన్నాడు ఇంతవరకు, కానీ ఇప్పుడు మీలో ఉండబోతూ ఉన్నాడు. కనుక గ్రీకు భాషలో స్పష్టంగా ఆయన మీతో కూడా నివసిస్తున్నాడు, వర్తమాన కాలం గురించి చెప్తున్నాడు. మీలో అంటే భవిష్యత్ కాలములో ఉంటాడు, ఉండును అని భవిష్యత్ కాలములకు సంబంధించిన విషయం చెప్తున్నాడు. కనుక అప్పటికే పరిశుద్ధాత్మ వారితో ఉన్నాడు, కానీ వారిలో ఉండడం అనేది కొత్త నిబంధన ప్రత్యేకమైన పరిచర్య. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ నివాసము మనం గమనించేది ఏంటంటే, ఒక విధంగాను పెంతెకోస్తు పండుగ తర్వాత, అంటే పాత నిబంధనలో ఒక విధంగా, కొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ తర్వాత మరో విధంగా ఉండేది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనీసం 4 చోట్ల పాత నిబంధన భక్తులలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడని వ్రాయబడింది. కనీసం 4 చోట్ల, మినిమం ఒక 4 ప్లేసెస్లో మనం ఆ విషయాన్ని చూస్తాం. యెహోషువను గురించి వ్రాయబడింది. సంఖ్యాకాండం 27:18లో యెహోషువలో పరిశుద్ధాత్ముడు నివాసం చేసినట్టు. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 2:2లో 3:24లో అది యెహెజ్కేలుకు సంబంధించిన విషయంలో రాశాడు. ఈ వచనాలను పరిశీలిస్తే 2 సందర్భాల్లో ఇది జరిగినట్లు కనబడుతుంది. అనగా పరిశుద్ధాత్మ నివాసం పాత నిబంధనలో శాశ్వతంగా లేదు, వచ్చాడు, కొంతకాలం ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అది దాని భావం. తర్వాత 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు అవి పాత నిబంధన సందర్భాన్ని గూర్చి ప్రస్తావిస్తూ పేతురు రాశాడు. పాత నిబంధన ప్రవక్తలలో పరిశుద్ధాత్ముడు నివాసం చేసినట్టుగా ఉంది. తర్వాత యోసేపు, దానియేలు వాళ్ళలో ప్రత్యేకంగా ఆయన నివాసం చేసినట్టుగా ఉంది. కనుక కనీసం 4 చోట్ల పాత నిబంధన భక్తులలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడని వ్రాయబడింది. అయితే దీన్ని సారాంశంగా చెప్పుకోవాలి అంటే ఒక 3 విషయాలు చెప్పుకోవచ్చు. నంబర్ 1, ది indwelling ministry of the Holy Spirit was very rare. చాలా అరుదుగా ఈ పరిచర్య ఉండింది పాత నిబంధనలో. రెండవది, ఇశ్రాయేలు దేశంలోని కొంతమంది నాయకులకు మాత్రమే ఇది పరిమితమైంది, అందరికీ పరిమితం కాలేదు. ఓన్లీ సమ్ లీడర్స్, అంతే, మామూలు విశ్వాసులు కూడా కాదు వీళ్ళు, సమ్ లీడర్స్, వాళ్ళకు మాత్రమే ఇది పరిమితమైనట్టుగా ఉంది. మూడవది ఏంటంటే ఇట్ వాస్ టెంపరరీ, తాత్కాలికం, అది తాత్కాలికం. కనుక ఎంపిక చేయబడిన నివాసము అనేది పాత నిబంధనలో జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు
సెలెక్టివ్ ఇన్వెల్లింగ్ జరిగించాడు. అంటే కొందరిలో, ముఖ్యంగా కొందరు నాయకులలో ఆయన సెలెక్టివ్గా వాళ్ళని నివాసం చేసినట్టుగా, అది కూడా సంపూర్ణంగా అక్కడే నిరంతరం కాదు, వదిలిపెట్టిపోవడం అనేది జరిగింది. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూసి మళ్ళా 3:24కి వస్తే మరలా రాగా, మరలా అంటే ఏంటంటే ఇంతకుముందు మధ్యలో వెళ్ళిపోయాడని అర్థం, మధ్యలో వెళ్ళిపోయాడని అర్థం. సో అది మూడవ విషయం. మనుషునిలో పరిశుద్ధాత్మ పరిచర్య పాత నిబంధనలో మూడవ విషయం. ఇప్పుడు పాత నిబంధనలో మనుషునిలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పరిచర్యలో నాలుగవది ఏంటంటే సాధికారత, ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు, స్త్రీ సాధికారత అంటారు చూడండి. ఇప్పుడు మనం అంటే స్త్రీలు వర్ధిల్లాలి, లేకపోతే ఏమంటారు, స్త్రీలను మనం బలోపేతం చేయాలి అని చెబుతూ ఉంటారు కదా ప్రపంచంలో. అది సాధికారత అంటే ఎంపవర్మెంట్. కొన్ని ప్రత్యేక పనులు చేయడానికి పరిశుద్ధాత్మ ఎంపిక చేయబడిన కొందరిని బలోపేతం చేశాడు. అది కూడా ఇన్ సెలెక్టివ్ ఎంపవర్మెంట్. నాట్ ఎవ్రీ వన్ వాజ్ ఎంపవర్డ్. కొత్త నిబంధనలో లాగా లేదు పరిస్థితి. పాత నిబంధనలో కొంతమందికి మాత్రమే ఈ పరిచర్య అందుబాటుకు వచ్చింది. ఉదాహరణకు ప్రత్యక్షపు గుడారములో మరియు దేవాలయములో కళాత్మక పనులు చేయడానికి దేవుడు కొందరికి సామర్థ్యత అనుగ్రహించాడు. దట్ ఈస్ ఎంపవర్మెంట్ బై ద హోలీ స్పిరిట్. గుడారంలో కానీ దేవాలయంలో కానీ కళాత్మక పనులు చేయడం కోసమని దేవుడు వారికి సామర్థ్యం దయచేశాడు. ఉదాహరణకు బెసలేలు మనకు తెలుసు బాగా. రెండవది హీరాము. మొదటి రాజులు 7:14లో దేవాలయంలో హీరాము పనులు చేయడం కోసమని దేవుడు ఆ వ్యక్తికి ప్రత్యేకమైన ఎంపవర్మెంట్ అనుగ్రహించాడు. కనుక కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడానికి కొందరిని పరిశుద్ధాత్మ దేవుడు బలోపేతం చేశాడు, అందరినీ కాదు. పరిశుద్ధాత్మ పరిచర్య మనం బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో ఉన్నది వేరు, కొత్త నిబంధనలో ఉన్నది వేరు. ఓకే, రెండవది సాధికారతలో రెండవది దేశాన్ని నడిపించే సామర్థ్యం కొందరికి ఇచ్చాడు. ఉదాహరణకు సంఖ్యాకాండం 27, 16, 17, 18 వచనాల్లో యెహోషువకి ఇచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం 10:10లో సౌలుకి ఇచ్చాడు. సమూయేలు 13లో దావీదుకి ఇచ్చాడు. అంటే దేశాన్ని నడిపించడం కోసమని పరిశుద్ధాత్మ దేవుడు హీ ఎంపవర్డ్ దెమ్, వాళ్ళను బలోపేతం చేశాడు. హీ ఎనేబుల్డ్ దెమ్ టు సర్వ్ గాడ్ బై సర్వింగ్ పీపుల్. కనుక ఎంపవర్మెంట్ టు వర్క్ in the temple and in the tabernacle and the temple. Empowerment to lead the nation, number 2. Number 3, empowerment to wage wars. యుద్ధము చేయడానికి సామర్థ్యత కొంతమందికి కలగజేశాడు. ఉదాహరణకు న్యాయాధిపతులు 3:10లో ఒత్నీయేలుకు అలాంటి ఎంపవర్మెంట్ పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ఒత్నీయేలు విజయం సాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కారణం. గిద్యోను న్యాయాధిపతులు 6:34లో గిద్యోనుకు అలాంటి ఎంపవర్మెంట్ ఇచ్చాడు. యెఫ్తా న్యాయాధిపతులు 11:29 యెఫ్తాకి ఇచ్చాడు. సంసోను న్యాయాధిపతులు గ్రంథం 14:19లో. సో యుద్ధము చేయడానికి సామర్థ్యత, ఎంపవర్మెంట్ పరిశుద్ధాత్ముడు కొందరికి అనుగ్రహించాడు, అందరికి కాదు. తర్వాత ప్రవచించుటకు సామర్థ్యత. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ గేవ్ దట్ ఎనేబుల్మెంట్ ఆర్ ఎంపవర్మెంట్ టు ప్రాఫెసై. బిలాము అనే ఒక వ్యక్తికి అనుగ్రహించాడు సంఖ్యాకాండం 24:2లో. కనుక సాధికారత అనేది పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో జరిగించిన పరిచర్య. దీన్ని సారాంశంగా 3 మాటలు చెప్పుకోవచ్చు. 1, సాధికారత భౌతిక పనులకే పరిమితం కానీ పాపము నుండి రక్షణకు వచ్చుటకు పరిమితం కాదు. ఈ సాధికారత, ఎంపవర్మెంట్ అనేది
ఓన్లీ ఫిజికల్ థింగ్స్ జరిగించడం కోసమే కానీ ఒక వ్యక్తి పాపములో నుండి రక్షణలోనికి నడిపించడం కోసం కాదు. రెండవది, సాధికారత ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్థితితో సంబంధం లేనిది. అంటే బాగా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను బలపరచాలంటే నువ్వు చాలా బాగా పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా న్యాయంగా ఉండాలి. ఏమి లేదు అలాగా. పాత నిబంధనలు అలాంటివి ఏమి లేవు. యెఫ్తా ఫర్ ఎగ్జాంపుల్, యెఫ్తా వేశ్య కుమారుడు మరియు విగ్రహారాధన వాతావరణంలో పెరిగాడు. యెహోవా దైవారాధనలో పెరగలేదు. యెహోవా వ్యతిరేకమైన విగ్రహారాధన వాతావరణంలో పెరిగాడు యెఫ్తా. ఒక వేశ్య కుమారుడు. సంసోను శరీరానుసారి. నేను ఇంతవరకు ఎవరికి సంసోన్ అనే పేరు పెట్టలేదు. అంటే మీరు పెడితే నాకేం అభ్యంతరం లేదు కానీ, బట్ సమ్ హావ్ ఐ డోంట్ లైక్. దేవుడు అంటే గొప్ప వీరుడుగా ఆయనను, బై ద వే యూ కెన్ డిసగ్రీ విత్ మీ, నో ప్రాబ్లం, ఓకే, వీఆర్ ఆల్, యూ కెన్ డిసగ్రీ ఆన్ సర్టన్ మ్యాటర్స్. బట్ నా వ్యక్తిగతమైన భావం చెప్తూ ఉన్నాను. ఎంత గొప్ప సాధికారత అనుగ్రహించబడిన వ్యక్తి, అంత దౌర్భాగ్యంగా బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అంటే సంసోనే. హీ జస్ట్ లివ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్, అంతే. సో ఐ నెవర్, ఇంతవరకు నేను అంటే పాస్టర్గా నేను పేర్లు పెడతా కదా సంఘంలో, ఎవరికి పేరు పెట్టలేదు. మేబీ ఏదైనా నేను తప్పుంటే మీరు చెప్పొచ్చు, తర్వాత మనం మాట్లాడుకొని మరి నేను మనసు మార్చుకొని సంసోన్ అనే పేరు పెట్టడం ప్రారంభిస్తాను, మీరు నా మనసు మారిస్తే. చెప్పలేము కదా. అంటే నాకు అట్లా అనిపిస్తూ ఉంది. వెరీ వెరీ ఫ్లెష్లీ మ్యాన్, అ కార్నల్ మ్యాన్. ఐ డోంట్ లైక్ హిమ్. సంసోను మరి ఆయనను దేవుడు బలోపేతం చేశాడు. అట్లే ఆయన జీవితంలో సాధించిన విజయాలు భయంకరంగా ఉంటాయి. అది చదువుతుంటే ఉద్రేకం వచ్చేస్తుంది. అట్లే దానికి ఆధ్యాత్మిక స్థితికి ఏమీ సంబంధం లేదు. అసలు దేవునితో సరైన సంబంధం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ సంసోనే. అటువంటి వ్యక్తి, హీ వాజ్ ఎంపవర్డ్ బై గాడ్. సో ఎంపవర్మెంట్కు స్పిరిచువల్ లైఫ్కి ఏం సంబంధం లేదు. మూడవది, బిలాము అవిశ్వాసి. బిలాము వాజ్ నాట్ ఏ ట్రూ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, హీ వాజ్ అ ఫాల్స్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. చంపేశారు యూదు ఇశ్రాయేలీలు ఆయనను. యెహోషువ గ్రంథంలో చంపేసినట్టుంది. ఎ బ్యాడ్ ఫెలో, అన్బిలీవర్, బట్ గాడ్ ఎనేబుల్డ్ హిమ్ టు స్పీక్ ద ట్రూత్. అన్బిలీవర్ కూడా సత్యం మాట్లాడేటట్టుగా చేశాడు. తర్వాత, సో సాధికారత భౌతిక పనులకే పరిమితం కానీ పాపము నుండి రక్షణ వచ్చుటకు కాదు, నంబర్ 1. నంబర్ 2, సాధికారత ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్థితితో సంబంధం లేనిది. మూడవది, సాధికారత తాత్కాలికం. ఇట్ వాజ్ నాట్ పర్మనెంట్. దే వర్ నాట్ పర్మనెంట్లీ స్ట్రాంగ్. అందుకే యెహోవా ఆత్మ గిద్యోను మీదకి రాగా, యెహోవా ఆత్మ సంసోను మీదకి రాగా, ఒకసారి వస్తే సరిపోతుంది కదా. ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా? పదే రాయబడింది. యెహోవాత్మ సంసోను మీదకి రాగా, యెహోవాత్మ సంసోను మీదకి రాగా అంటే మధ్యలో రెండోసారి చెప్పినప్పుడు మధ్యలో వెళ్ళిపోయినట్టే కదా దాని అర్థం. మధ్యలో వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు ఆయన మీదకి అని అర్థం. సో ఇట్ వాజ్ నాట్ పర్మనెంట్, ఇట్ వాజ్ టెంపరరీ అనే విషయాన్ని మనము గమనిస్తాం. కనుక పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య వేరు, కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ పరిచర్య వేరు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరమైన నివాసము, నిత్యమైన నివాసము చేయడం కోసమని ఆయన వచ్చాడు. మనమున్నంత కాలం మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, మీలో నివసిస్తాడు. కంటిన్యూ టు లివ్, హీ విల్ కంటిన్యూ టు లివ్ ఇన్ యూ. అందుకే ఒక పాట ఉంది ఇంగ్లీష్లో, దావీదు పాపం చేసిన తర్వాత ఆయన రాసిన కీర్తన 51వ కీర్తన ఆధారం చేసుకుని ఓ పాట ఉంది. టేక్ నాట్ దై హోలీ స్పిరిట్ ఫ్రమ్ విదిన్ మీ, రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ మై సాల్వేషన్ అని ఒక పాట ఉంటుంది. అది ఒక చిన్న కోరస్. దట్స్ రాంగ్. వీఆర్ నాట్ సపోజ్ టు సింగ్. కొత్త నిబంధన భక్తులు పాడవలసింది కాదు, ఎందుకంటే మనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోడు. when we come to the New Testament indwelling ministry of the Holy Spirit దగ్గరకు వచ్చినప్పుడు స్టడీ చేద్దాం. ఇప్పటికి మాత్రం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధన indwelling was temporary, పాత నిబంధన ఎంపవర్మెంట్ ఆల్సో వాస్ టెంపరరీ. indwelling was temporary అంటే నివాసం, పరిశుద్ధాత్మ నివాసము తాత్కాలికమే, పరిశుద్ధాత్మ
సాధికారత తాత్కాలికమే అన్న విషయాన్ని మనము గమనిస్తాం. కనుక బైబిల్ను స్టడీ చేసేటప్పుడు ఏ కాలానికి ఏది సంబంధించింది, ఎలా ఉంటుంది ఇది అనేది మనము చాలా స్పష్టంగా గుర్తించాలి. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ కన్ఫ్యూజ్ చేసి చెప్పకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కొత్త నిబంధనలో ఎక్కడ ఎన్నో పాపాలు విశ్వాసులు చేసినట్టుగా ఉంది, ఎన్నెన్నో ఘోరమైన అవిశ్వాసులలో కూడా అసలు చెప్పనలవి కానటువంటి పాపాలు విశ్వాసులు చేసినట్టుగా ఉంది. బట్ ఎక్కడ కూడా జాగ్రత్త సుమా, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుంచి వెళ్ళిపోతాడు అని అలాంటి ఎక్కడ లేదు. There is not even one reference in the entire New Testament to talk about that. Okay, so that's about the ministry of the Holy Spirit in the Old Testament. 4 విషయాలు మనం చూడడం జరిగింది. నంబర్ 1, క్రియేషన్లో ఆయన ఉన్నాడు, అంటే సృష్టిలో ఆయన సృష్టి పని చేశాడు. నంబర్ 2, రెవల్యూషన్, ప్రత్యక్షత అనుగ్రహించాడు. నంబర్ 3, ఇన్స్పిరేషన్, దైవావేశం, అంటే లేఖనాలు, పాత నిబంధన లేఖనాలను దైవావేశపరిచింది ఆయనే. నంబర్ 4, ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ మ్యాన్, మనుషునిలో ఆయన పనిచేశాడు. అందులో మరలా 4 విషయాలు మనము చూడడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను తిరిగి జన్మింపజేసే పరిచర్యలో ఉన్నాడు. అలాగే పాప నివారణ లేదా నిలుపుదల చేసే పరిచర్యలో ఆయన ఉన్నాడు పాత నిబంధనలో. తర్వాత ఎంపిక చేయబడిన నివాసము చేశాడు, సాధికారత కొరకై కూడా కార్యాలు చేశాడు అన్న విషయాన్ని, అంటే ఆయన మనుషులను బలోపేతం చేశాడు అన్న విషయాలు మనం ఇక్కడ చూస్తాం. ఓకే, నౌ లెట్ మీ స్టాప్ ఇట్ హియర్ బిఫోర్ ఐ గో ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. లాస్ట్ వీక్ కూడా మనము క్వశ్చన్స్ కొరకు ఎక్కువ సమయం స్పెండ్ చేయలేదు. ఈజ్ దేర్ ఎనీవన్? ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే లాస్ట్ వీక్ లో చెప్పినవి కానీ ఇప్పుడు చెప్పినవి కానీ క్వశ్చన్ ఉంటే మీరు అడగొచ్చు. మీ ఆడియో అన్మ్యూట్ చేసి దయచేసి మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్నా దీనికి అంటే పాత నిబంధనలో విడిచి వెళ్ళిపోవడానికి, కొత్త నిబంధనలో దేవుని ఆత్మ మనలో స్థిరంగా నివాసం ఉండడానికి ఎగ్జాక్ట్ గా ఎక్కడైనా ఒక రీజన్ అనేది ఉందన్నా? అంటే ఎగ్జాక్ట్ గా ఇదే రీజన్ అని ఏమన్నా ఒక పాయింట్ ఏమన్నా ఉందన్నా? రీజన్ అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి, అంటే రీజన్ యేసుక్రీస్తు ప్రభువారి రక్తం అని కానీ అలా ఏమన్నా ఒక పాయింట్ ఏమన్నా అంటే వాక్యం ఉందానా? ఎందుకని ఉంటున్నాడు రీజన్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా కొత్త నిబంధన కాలములో సంఘము కొరకు, సంఘములోనే ఉండడానికి, సంఘములో కార్యం చేయడానికి, సంఘము ఎత్తబడడానికే ఇవ్వబడ్డాడు. అంటే ఇప్పుడు నార్మల్ గా మనము పాత నిబంధనను చూస్తే ఎవరు కనపడతారు మనకు? తండ్రి అయిన దేవుడు ప్రధానంగా కనపడతాడు. అంటే త్రియేక దేవుడు ఉన్నాడు, బట్ ఊరికి మామూలుగా జస్ట్ అట్లా జనరల్ గా చదివితే ఎవరు అర్థమైంది మనకు? ఫాదర్. కొత్త నిబంధనలో సువార్తలు చూస్తే సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు తప్ప మరొకరు కనపడినట్టు, అంటే అంత ఎక్కువగా ఓన్లీ మనం, అంటే ఓన్లీ కాదు, మెజారిటీ మనం పదే యేసుప్రభుని చూస్తాం. అండ్ యేసుప్రభు చెప్పాడు, నేను వెళ్ళిపోయి మీ కొరకు మీలో ఉండడానికి పరిశుద్ధాత్ముని పంపిస్తాను, ఆయన వచ్చి మీలో అనేకమైన కార్యాలు చేయవలసి ఉంది, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, లేకపోతే ఆయన ఇది అది చేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువు ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇట్ ఈస్ అ స్పెషల్ మినిస్ట్రీ అన్నట్టు. అంటే లైక్ యేసుక్రీస్తు ప్రభు మధ్యలో వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు సేవ చేశాడు కదా, ఆయనకు ఒకవేళ కోపం వచ్చి మధ్యలో వెళ్ళిపోవడానికి ఏమైనా ఉందా? అవకాశం లేదు. ఆయన వచ్చిన పని నెరవేర్చాలి. అలాగే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు దేవుడు వచ్చిన పని నెరవేర్చాలి. అది లోపల విశ్వాసులలో నివసించి ఆ కార్యం చేయాలి. సో అది ప్రధానంగా మనకు కనబడే విషయం. ఇంకా మీకు ఎవరికైనా ఇంకేమైనా తలంపుంటే చెప్పచ్చు ప్లీజ్. వేరే వాళ్ళు అంటే రెఫరెన్స్ లాగా ఏదైనా రిఫరెన్స్ అన్న వాక్యములో ఈ పని మీద అది ఇదే రీజన్ అన్నట్టు రిఫరెన్స్ ఏమన్నా ఉందన్న? మీలో 2-3 రిఫరెన్స్లు అదే ఉందని అర్థమైంది. అవునులే, పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం ఉంటాడు అన్నది మనం చూస్తాము. అంటే అదొక వచనమే కాదు, తర్వాత కూడా మనం చూడడం జరుగుతుంది. అయితే
ఐ థింక్ విల్ కమ్ టు దట్. ఆ పాయింట్ కి వచ్చినప్పుడు చూద్దాం. సరే అని ఇంకొక డౌట్. మిగతా వాళ్ళు ఎవరైనా మీ కెన్ యాడ్ బ్రదర్స్, ఎవరైనా మీరు చెప్పొచ్చు ప్లీజ్. ఇక్కడ ఐఎమ్ నాట్ ద మొనోపొలి, అంటే నాకే సత్యం ఉంది ఇక అందరికి అన్నకే తెలుసు అనుకున్నారు. నాట్ లైక్ దట్. యూ కెన్ ఆల్, వి ఆల్ లెర్న్ టుగెదర్, స్టడీ టుగెదర్. సో ప్లీజ్ గివ్ యువర్ ఇన్పుట్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్నా నేను కర్ణాటకలో పరిచర్య చేస్తున్నప్పుడు అన్న ఈ సౌలు మీద ఇదే టాపిక్, అంటే పరిశుద్ధాత్మ టాపిక్ తీసుకొని సేమ్ ఇదే సబ్జెక్టు నేను చెప్పానన్నా. చెప్తే అక్కడ కొంతమంది బ్రదర్స్ లేచి, బ్రదర్ మీరు రాంగ్ చెప్తున్నారు అని చెప్పేసి అన్నారు. సరే ఏ విధంగా రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేయమంటే, సో వాళ్ళు సమ్ క్వశ్చన్స్ చేశారు, దానికి తగినటువంటి సమాధానాలు కూడా నేను చెప్పాను. అయితే ఇది మా సేవకుడి వరకు వెళ్ళింది. మా సేవకుడు కూడా అన్న మనము వాక్యం చెప్పేటప్పుడు అవతల ఆత్మలు నశించిపోకుండా ఉండేటట్లు వాక్యం చెప్పాలన్నా, ఈసారి వాక్యం చెప్పేటప్పుడు కొద్దిగా చూసుకొని చెప్పండి అన్న అన్నారు. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆ ప్రిక్కింగ్ చేస్తా ఉంది. అంటే నేను ఆ రోజు చెప్పింది రాంగా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను లీడ్ చేసింది తప్పు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు లీడ్ చేయలేదా ఏందనేది ఒక ప్రిక్కింగ్ అనేది ఉండేది. ఈ రోజు మీ మెసేజ్ విన్న తర్వాత లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే నేను ప్రెజెంట్ చేశాను అని ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చిందన్న. సో అది థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ ప్రజలు వినేవాళ్ళు ఏమేమి గందరగోళం వినేశారో టీవీల ద్వారా లేకపోతే ఇంకెక్కడెక్కడనో, వాళ్ళకు అనుకూలంగా మనం ఎట్లా చెప్పగలుగుతాం బ్రదర్? మనం వాక్యంలో ఉన్నది మాత్రము బాగా స్టడీ చేసి పొరపాట్లు లేకుండా, మనుషులో పొరపాటు పోయే అవకాశం ఉంటది ఎక్కడన్నా. ఎంత నువ్వు భక్తితో ఉన్నా గానీ దెర్ ఈస్ ఎ పాయింట్. ఎస్, బికాస్ ఇంకా రిమైనింగ్ సిన్ ఉంది కాబట్టి ఆ పాయింట్ ఉంది. అది జరగకుండా మనం జాగ్రత్తగా సిద్ధపడి ఉన్నది ఉన్నట్లు ప్రకటించాలి అంతే. ఇప్పుడు కొన్ని చోట్ల, ఇప్పుడు కొన్ని విషయాలు ఈ సబ్జెక్ట్ లోనే ప్రకటిస్తే అమ్మో, మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ డోంట్ యాక్సెప్ట్, బట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ దట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ నాట్ దట్. అంటే వాళ్ళు ఎందుకు ఇంత చిన్నదానికి, ఇది యాక్చువల్గా వెరీ స్మాల్. ఇంకా పెద్ద విషయాలు ఆలోచిస్తే కనుక బిత్రపోతారు వాస్తవానికి. ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. దీనికే సంఘస్థులు కలవరపడిపోయి విశ్వాస భ్రష్టులు అయిపోతారంటే ఇంకా వాళ్ళ విశ్వాసం చాలా దారుణంగా ఉంది అని అర్థం. సో అట్లేం కాదు. ఐ థింక్ ఏం పర్వాలేదు. అంటే అట్లాంటివి వస్తాయి, ఎదిరింపులు వస్తాయి, మాటలు వస్తాయి. మనము చెప్పిందంతా కూడా ప్రజలకు అర్థమైనట్టుగా ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మన మట్టుకు మనం మాత్రం తప్పులు లేకుండా దేవుని ఎదుట ఓకే నేను యథార్థంగా చెప్పాను. కొన్నిసార్లు ఏదైనా తేడా రావచ్చు, మళ్ళీ కొన్ని ఏళ్ళకి నేర్చుకున్న తర్వాత అయ్యో ఇది పొరపాటైంది, నేను సర్దుకుంటాను. అట్లా ఆ స్పిరిట్ మనకు అందరికీ ఉండాలండి. నో ప్రాబ్లం. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. యా, ఐ థింక్ విల్ గో హెడ్ అగైన్. మళ్ళీ మధ్యలో అంటే ఇంకొక సారి చివర్లో తీసుకుందాం క్వశ్చన్స్. యా, క్వశ్చన్స్ నేను అడిగేది నాకు జవాబులు వస్తాయని కాదు, మీ అందరికి జవాబులు చెప్పేంత పెద్ద సామర్థ్యం ఉందని కాదు, కానీ ఏదో కొంచెం నేను నేర్చుకున్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా సహాయం చేయొచ్చు. రైట్, ఓకే, ఫైన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మని పాత్ర, ఇది నెక్స్ట్ పాయింట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మని పాత్ర. అసలు యేసు ప్రభు జీవితం ప్రారంభము నుంచి ముగింపు వరకు, అంటే ఈ భూలోక జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ వాతావరణంలోనే, ఆ పరిచర్య కిందనే జరిగింది అని మనం గమనిస్తాం. ఇందులో ప్రధానంగా ఒక 4 విషయాలు మనం చూద్దాం. మొదటిది క్రీస్తు జననములో పరిశుద్ధాత్మ పరిచర్య. రెండవది క్రీస్తు జీవితము పరిచర్యలో పరిశుద్ధాత్మ పరిచర్య. మూడవది క్రీస్తు మరణములో పరిశుద్ధాత్మ పరిచర్య. నాలుగవది క్రీస్తు పునరుత్థానములో పరిశుద్ధాత్మ పరిచర్య. కనుక క్రీస్తు జననం, క్రీస్తు జీవితం, పరిచర్య, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుత్థానం. నంబర్ 1 క్రీస్తు జననం. మత్తయి సువార్త 1:20లో ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అన్నది. లూకా 1:35లో దూత చెప్పాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును.
నీ మీదికి వచ్చును. ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పాను అనుకుంటాను, మన గ్రూప్ లో మనం మాట్లాడుకున్నప్పుడు, ఈ మీదికి వచ్చును ఇలాంటి మాట విన్నప్పుడు మనుషులకు అంత క్రేజీ తలంపులు ఉంటాయి. ఎందుకంటే మన దేశంలో బ్యాక్గ్రౌండ్ మంది అంతా ఇట్లా దేవతలు దిగొచ్చి మనుషులతో సంబంధాలు పెట్టుకోవడం, లైంగిక సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని కనడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి అలాంటి తలంపు వచ్చే అవకాశం ఉంది. పరిశుద్ధాత్ముడు ఏమైనా యేసు ప్రభువుకు తండ్రియా ఫిజికల్ గా? అంటే ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి మరియమ్మను కూడితే మరియమ్మకు పరిశుద్ధాత్మకు కలిపి యేసు ప్రభు పుట్టాడా అని అట్లాంటి, ఎందుకంటే నేను అది కూడా విన్నా. ఒక పెద్ద డాక్టర్ గారు ఓయంలో కాన్ఫరెన్స్ జరుగుతుంటే ఆయన చెప్తున్నాడు, ఆ మధ్యలో బ్రేక్ టైంలో చెప్తున్నాడు, ఈ రోజు నేను ఒక అద్భుతమైన సంగతి చెప్పాను, అదేంటంటే హోలీ స్పిరిట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జీసస్, హౌ ఇస్ దాట్ అన్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జీసస్, హౌ ఇస్ దాట్? ఏడ్చినట్టుగా ఉండేది. అట్లాంటి మాట ఎక్కడా లేదు. పరిశుద్ధాత్ముడు యేసుప్రభు తండ్రి అని ఎక్కడనుందా? ఎక్కడా లేదు. మరి ఏంటిది భాష? ఇప్పుడు ఆత్మ జలముల పైన పొదుగుచుండెను అని అంటే ఇంకా అక్కడ కోడి పెట్టానందమా? కాదు, అదంతా అలంకారమైన భాష. ఇక్కడ మీదికి వచ్చట అనే పదబంధం అపోస్తల కార్యము 1:8 కూడా వ్రాయబడింది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందదురు అని వ్రాయబడింది. అప్పుడు అంటే అక్కడ అక్కడ యేసుప్రభు శిష్యులతో చెప్పాడు, మీరు యెరూషలేములో నిలిచి ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. అంటే మరి ఇంకా ఇట్టనే అర్థం చేసుకుందామా? అక్కడ కూడా క్రేజీ అయిపోతుంది, అంటే పిచ్చి బోధ అయిపోద్ది అదంతా కూడా. కనుక పరిశుద్ధాత్మ మరియను ఏమంటారు లైంగికంగా కూడెను అనే అర్థము, అట్లాంటి పిచ్చి వేదాంతం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దయచేసి గమనించాలి. ఏదైనా ఒక స్టేట్మెంట్ వేసినప్పుడు ముఖ్యంగా పెద్ద పెద్ద విషయాలు, ఇవి చాలా పెద్ద విషయాలండి, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. కొత్తవి చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు దయచేసి. అంటే ఏదో చిత్రమైనది చెప్పాలి, అది ఖచ్చితంగా రాంగ్ పోయే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ స్టేట్మెంట్ నేను వేస్తే తప్ప రైటా, ఒక నలుగురిని కనుక్కొని జాగ్రత్తగా ఆ స్టేట్మెంట్ వేయవలసి ఉంటుంది. కనుక ఆ విషయం కొంత జాగ్రత్తగా మనం మనస్కరించాలి. ఫ్రీలాన్స్ థింకింగ్ చేయకూడదు, బిబ్లికల్ థింకింగ్ చేయాలి. హిస్టారికల్గా, చారిత్రాత్మకంగా క్రైస్తవ్యము ఏ సిద్ధాంతాల మీద లేదా ఏ విశ్వాసపు బోధ మీద కట్టబడిందో దాన్ని ఆలోచన చేయాలి. ఈరోజు కొత్తగా నేను వచ్చి లేదా కొత్తగా మీరొచ్చి ఏదో కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. దట్స్ ఆల్ రాంగ్. కనుక ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు తండ్రి అని వ్రాయబడలేదు. కేవలం పరిశుద్ధాత్మయే కన్యకు యేసుక్రీస్తు జన్మనిచ్చేటట్లు ఒక జీవశాస్త్ర అద్భుతము జరిగించాడని దీని భావంగా తీసుకోవాలి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ పర్ఫార్మ్డ్ అ బయలాజికల్ మిరకల్. ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని అంటే సృష్టి జరిగిస్తున్నాడు అని అర్థం. అక్కడ సింపుల్. ఇక్కడ మరియ మీదికి వచ్చును అని అన్నప్పుడు మరియ మీద ఒక బయలాజికల్ మిరకల్ మరియలో ఒక బయలాజికల్ మిరకల్ చేయబోతున్నాడు. ఒక జీవశాస్త్ర సంబంధమైన ఒక అద్భుతం, ఒక మిరకల్ చేయబోతున్నాడు. ఈ మిరకల్ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఇదేమన్నా మ్యాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసి పక్కన వరకు నేర్పించడానికి? మిరకల్స్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై డెఫినేషన్. Magic can be explained, magic can be taught to others, but miracles cannot be explained. If you explain the miracle, the purpose of miracle is gone. కనుక దాని అర్థం ఏంటంటే ఆ పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఆ పరిచర్య పర్యావసానంగా క్రీస్తు మానవ స్వభావము ఉనికిలోనికి వచ్చింది. నంబర్ 1. క్రీస్తు మానవ స్వభావం పాపరహితమైనది. నంబర్ 2. క్రీస్తు మానవ స్వభావము మానవ పరిమితులను తీసుకొచ్చింది. నంబర్ 3. ఉదాహరణకు అలసట. దేవుడు అలసట పొందుతాడా? దేవునికి అలసట ఉంటుందా? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు నిద్రపోవడానికి. ఇంకా అలసట విషయం ఎక్కడ ఉంటుంది? అక్కడ దేవునికి దప్పిక ఉంటుందా? దేవునికి నిద్ర, దేవునికి దుఃఖం, ఇలాంటివన్నీ ఉంటాయా? మరి యేసుప్రభుకి ఇవన్నీ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక దేవుడు మానవుడైనాడా? ఇది ఎంత అద్భుతం అండి! దీన్ని ఎలా వివరించాలి? మనకే అద్భుతం కాదు, పౌలుకే అద్భుతము. పౌలుకే మర్మం అని చెప్పాడు పౌలు. నేను ఈ మాటలు నొక్కి ఒక్క నుంచి చెప్పాను. ఇంతకు ముందు అటెండ్ అయిన, అంటే క్లాస్లో అటెండ్ అయిన సహోదరులకు తెలుసు. మొదటి
తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ దట్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు సశరీరుడయ్యను. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు ఒక 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 మానవ రాలైన ఒక తల్లి గర్భములో ఒక చిన్న పిండముగా ఎలా చేయబడ్డాడు? హౌ ఈస్ దట్ పాసిబుల్? ఇన్ఫినిట్ గాడ్ బికేమ్ అ ఫైనైట్ బీయింగ్. హౌ ఈస్ దట్ పాసిబుల్? మనకే కాదు, పౌలుకే అది మర్మము అని, ఇంకా దాని మీద కాంట్రవర్సీ ఏం లేదన్నాడు. ఇంకా నిరాక్షేపముగా, ఆక్షేపణ లేదండి దాని మీద. ఆక్షేపణలు జూచితే వాక్యానికి విరుద్ధంగా వెళ్ళినట్టుగా అవుతుంది. కనుక పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మరియ మీద చేసిన ఆ జీవశాస్త్ర అద్భుత పర్యావసానంగా క్రీస్తు మానవ స్వభావం ఉనికిలోనికి వచ్చింది. క్రీస్తు మానవ స్వభావం పాపరహితముగా ఉండిపోయింది. క్రీస్తు మానవ స్వభావము మానవ పరిమితులను తీసుకుని వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇది క్రీస్తు జననములో పరిశుద్ధాత్మ పాత్ర. ఇప్పుడు క్రీస్తు జీవితము, క్రీస్తు పరిచర్యలో పరిశుద్ధాత్మని పాత్ర. నంబర్ 1 అంటే 2వ పాయింట్ కింద 1వ సబ్ పాయింట్ క్రీస్తు పరిశుద్ధాత్మకు. ఇప్పుడు మనం డైరెక్ట్ క్లాసులో ఉంటే అది వేరే సంగతి, ఒక ఏమంటారు అన్ని రాసి చెబితే క్లియర్గా ఉండేది. మేబీ భవిష్యత్తులో, అంటే నేను ఇప్పటికే ఏమంటారు పవర్ పాయింట్స్ అవి సిద్ధం చేసుకోలేదు, అంటే నాకు రావు కూడా, ఎవరినైనా అడగాలి. సో అవి సిద్ధం చేసుకుంటే మీకు చూపిస్తే కూడా ఇంకా క్లియర్గా ఉండేది. బట్ ఎనీవే, భవిష్యత్తు దినాల్లో ప్రభు చిత్తమైతే ఎవరైనా సహాయం చేస్తారు మా సంఘస్థులు, వాళ్ళ ద్వారా ఇంకా స్పష్టంగా పవర్ పాయింట్ చేస్తే కొంచెం అర్థమయ్యేటట్టుగా, ఇంకా ఎక్కువ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. సో క్రీస్తు జీవితము పరిచర్యలో పరిశుద్ధాత్మ పాత్ర. నంబర్ 1, పరిశుద్ధాత్మకు కుమారునికి ఉన్న సంబంధం, లేదా పరిశుద్ధాత్మని బిరుదులు అని చెప్పుకోవచ్చు. ఏంటి ఆయన సంబంధం? ఏంటంటే పరిశుద్ధాత్ముడు యేసు ఆత్మ అని పిలువబడ్డాడు. క్రీస్తు ఆత్మ అపోస్తల కార్యములు 16:6-7లో యేసు ఆత్మ అని పిలువబడ్డాడు. రోమా 8:9లో క్రీస్తు ఆత్మ అని పిలువబడ్డాడు. తర్వాత ఫిలిప్పి 1:19లో యేసు క్రీస్తు ఆత్మ అని పిలువబడ్డాడు. అపోస్తల కార్యములు 5:9లో ప్రభువు ఆత్మ అని పిలువబడ్డాడు. గలతీ 4:6లో కుమారుని ఆత్మ, ఆయన కుమారుని ఆత్మ. దట్స్ ద రిలేషన్షిప్. విడదీయరాని సంబంధం పరిశుద్ధాత్మకు యేసు ప్రభువుకు, విడదీయరాని సంబంధం. మనం 5 విషయాలు చెప్పుకున్నాం పరిశుద్ధాత్మకు కుమారునికి ఉన్న సంబంధం. 2వది యేసు పరిశుద్ధాత్మపై ఆధారపడుట. మానవ ఇదే అర్థం కాని విషయం ఏంటంటే ఈ ద్వంద్వ ఏకత్వము, లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క 2 స్వభావాల ఏకత్వము ఎలా వర్కౌట్ అవుద్దో అది అర్థం కాని విషయం అన్నట్టు. అదే మర్మం. దాన్ని హైపోస్టాటిక్ యూనిటీ అని అంటారు. హైపోస్టాటిక్ యూనిటీ, డివినిటీ అండ్ హ్యుమానిటీ యునైటెడ్ ఇన్ వన్ పర్సన్ ఫర్ ఎవర్, వితౌట్ మిక్చర్. అంటే మిక్చర్ అయిపోయి మళ్ళీ 3వ రకమైన, ఇప్పుడు మిక్చర్ అంటే రకరకాల ఏమంటారు పదార్థాలు కలిపితే మిక్చర్ అంటారు. దాన్ని బూందీ కలుపుతారు, పల్లీలు కలుపుతారు, ఇంకేవేవో కలుపుతారు. ఇవన్నీ కలిపితే మిక్చర్ అయిపోద్ది. దాన్ని మళ్ళీ బూందీ అనరు, దాన్ని పల్లీలు అనరు, మిక్చర్ అంటారు. అంటే 3వ స్వభావం ఏమైనా వచ్చిందా? లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రలో మనం ఆ విషయాలు చూడడం జరుగుతుంది. సో కనుక మనం గమనించేది ఏంటంటే దైవత్వము, హీ వాజ్ పర్ఫెక్ట్ గాడ్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్, ఫుల్లీ గాడ్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్, ఫుల్లీ మ్యాన్, నో డౌట్. అంటే 100% అనే మాట కూడా వాడతారు, ఒకవేళ వాడాలనుకుంటే వాడచ్చు. బట్ ఎనీవే, ఎలా 2 ఏకీభవించి కార్యం జరుగుతుంది, ఏది ఎప్పుడు జరుగుతుందో కొన్నిసార్లు చెప్పగలుగుతాం, కొన్నిసార్లు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇట్స్ అ మిస్టరీ. పౌలే అన్నాడు కదా ఇంతకుముందు మనం చూసిన వచ్చిన మొదటి పత్రిక 3:16లో, ఇట్స్ అ మిస్టరీ హౌ గాడ్ కెన్ బికమ్ అ మ్యాన్ ఈజ్ అ మిస్టరీ వితౌట్ కాంట్రవర్సీ అనే విషయాన్ని మనం గమనిస్తాం. బట్ ఎనీవే, దైవ మానవుడైన, దైవ అని హైఫన్ పెట్టాల, చిన్న గీత, మానవుడు అంటే ఇక్కడ పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు అని అర్థం.
అందుకే ఆ హైఫన్ అనేది చాలా ఇంపార్టెంట్. గాడ్ హైఫన్ మ్యాన్, గాడ్ మ్యాన్. గాడ్ మ్యాన్ అంటే మళ్ళీ మన దేశంలో ఎవడు పడితే వాడు గాడ్ మ్యాన్ అని పిలుచుకుంటుంటారు. అట్లా కాదు, అదిగా చెప్పేది మనం. పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణమైన మానవుడు, అది మనం చెప్పేది. కనుక ఈ ద్వితత్వ అంటే రెండు తత్వాల యొక్క ఏకత్వము అనేది హైపోస్టాటిక్ యూనిటీ. దట్స్ ద టెక్నికల్ వర్డ్. ఇంగ్లీష్లో మనం ఆ పదం వాడతాం, స్టాసిస్, హైపోస్టాటిక్ యూనిటీ అని మనం చూస్తాం. సో దైవ మానవుడైన యేసు తన జీవితకాలం అంతా పరిశుద్ధాత్మపై ఆధారపడ్డాడు. యేసు మానవత్వాన్ని ధరించినప్పుడు ఆయన ఇలా చెయ్యాలి అని దేవుని చిత్తం, అంటే ఇలా పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలని దేవుని చిత్తం. ఇప్పుడు యేసు పరిశుద్ధాత్మపై ఆధారపడుట అనేది ఒక దాని గురించి ఒక 8 విషయాలు చదువుతా నేను. ఇది ప్రవచించబడింది పాత నిబంధనలో. యెషయా గ్రంథం 11:2 మనము చూస్తాం, 42:1 చూస్తాం. ప్రవచించబడింది. Christ depending upon the Holy Spirit was prophesied in the Old Testament. Number 2, జననము కొరకు ఆధారపడవలసి వచ్చింది. పరిశుద్ధాత్మ ఆమె మీదికి వచ్చినప్పుడు ఆమె గర్భం ధరిస్తుంది అని మత్తయి సువార్త. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. సో జననము కొరకు ఆధారపడవలసి వచ్చింది. మత్తయి 1:20. బాప్తిస్మము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మీదికి రావడం జరిగింది. మత్తయి సువార్త 13:16-17 13 తర్వాత అరణ్యములో శోధించబడుట, ఆత్మ చేత ఆయన అరణ్యములోనికి కొనిపోబడెను అని మత్తయి సువార్త 4:1 చూస్తాం. పరిచర్యలో శక్తి, లూకా సువార్త 4:14, 17-21. మత్తయి సువార్త 12 యేసు ప్రభు చేసిన కార్యాలు పరిశుద్ధాత్మ చేత చేస్తే దయ్యపు శక్తి చేత చేశారు అని చెప్పారు. దానిని క్షమించరాని పాపం అన్నాడు యేసు ప్రభు. కనుక పరిచర్యలో శక్తి కొరకు పరిశుద్ధాత్మపై ఆధారపడుట అంటే ఇది దైవ మానవ రెండు మిళితమై ఉన్న సందర్భంలో జరిగినవి. అపోస్తలులను ఆజ్ఞాపించడంలో, అపోస్తల కార్యములు 1-2, దయ్యాలను వెళ్ళగొట్టడంలో మత్తయి సువార్త 12:28, స్వస్థతలు జరిగించడంలో అపోస్తల కార్యములు 10:38. త్రూ ద హోలీ స్పిరిట్ హీ హీల్డ్ మెనీ అనే మాటను మనం గమనిస్తాం. అంటే ఇవన్నీ కూడా త్రిత్వము కలిసి పనిచేస్తున్న చాలా పనులు ఉన్నాయి. మనం ఇంతకుముందే ఒక పట్టిక చూడడం జరిగింది గత వారంలో. తండ్రి లక్షణాలు, కుమారుని లక్షణాలు, పరిశుద్ధాత్మ లక్షణాలు, అది మాత్రమే కాకుండా పనులు కూడా కలిసి చేస్తున్నారు. తండ్రి సృష్టించాడు, కుమారుడు సృష్టించాడు, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిస్తున్నాడు. రక్షణలో తండ్రి ప్రణాళిక వేస్తాడు, కుమారుడు దాన్ని నెరవేరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్వయింపజేస్తాడు. ఇట్లా వాళ్ళు చేసే పనుల్లో కూడా అలాంటి ఏకాభిప్రాయం ఉన్నది. దట్స్ వై దీస్ 3 are one. కొట్లాడుకోరు వాళ్ళు. తర్వాత యేసు పరిశుద్ధాత్మ అభిషేకము పొందుట, లూకా సువార్త 4:18, ఆయన నన్ను అభిషేకించను అనే మాట మనం చూస్తాం. తండ్రి యేసును అభిషేకించాడు అని హెబ్రీ 1:9, అపోస్తల కార్యములు 4:27-28 చూస్తాం. అపోస్తల కార్యములు 10:38 తండ్రి యేసును ఆత్మతో అభిషేకించాడని మనం చూస్తాం. సారాంశం ఏంటంటే అభిషేకము యేసును ఇశ్రాయేలు మెస్సియాగాను రాజుగాను అధికారికంగా నిర్ణయించింది. అఫీషియల్ డెక్లరేషన్ అన్నట్టుది. యేసు ప్రభువు మెస్సియా, ఇశ్రాయేలు ఎదురు చూచిన మెస్సియా ఈయననేనని, ఈయనే రాజు అని ఆ అభిషేకము అఫీషియల్ డెక్లరేషన్ ఇచ్చింది. అభిషేకము యేసును తన బహిరంగ పరిచయం చేసింది. మూడవది, అభిషేకం యేసును తన బహిరంగ పరిచర్యను బలోపేతం చేసింది. నాలుగవది, అభిషేకం యేసు దేవత్వాన్ని రుజువు చేసింది. బై ద వే, ఇప్పుడు అభిషేకం అనగానే ఊపు వచ్చేస్తాం మనుషులకు, ఓ అని అట్లా ఆ టైపులో ఇప్పుడు మామూలుగా లేరు మనుషులు. వాస్తవానికి ఆరాధన కూడా అభిషేక ఆరాధన.
అభిషేక అంటే ఏం ఆరాధన మరి దాంట్లో ఏముంటుందో తెలియదు. అనాయింటింగ్ నేను అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నానంటాడు ఒక ప్రసంగికుడు. ఏం రిలీజ్ చేస్తాడో తెలియదు. మరి ఎలక్ట్రిక్ షాక్ ఏమైనా రిలీజ్ చేస్తాడో ఏమో తెలియదు. కనుక అనాయింటింగ్ అంటే తర్వాత చూద్దాం. బట్ ఇక్కడ మాత్రం యేసు ప్రభు యొక్క అనాయింటింగ్ అనేది ఫర్ వేరియస్ పర్పసెస్ అనే విషయాన్ని మనం గమనిస్తాం. తర్వాత యేసు పరిశుద్ధాత్మతో నింపబడుట, తల్లి గర్భము నుండే ఆత్మచేత నింపబడి ఉండవచ్చు అని మనం యోహాను సువార్త 3:33, 34 బట్టి చెప్పుకోవచ్చు. కానీ రూఢిగా మనం ఈ విషయాన్ని చెప్పలేం. ఎందుకంటే ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును అనే మాట చెప్పబడింది. సో ఇక్కడ యేసు ప్రభువును గురించి మాట్లాడుతూ ఉంది కాబట్టి ఆయన తల్లి గర్భం నుండే యోహాను లాగా, బాప్తిసమిచ్చి యోహాను లాగా అలా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండవచ్చు అని అనుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, యేసు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన యోహాను తల్లి గర్భం నుండి ఆత్మచేత నింపబడితే మరి యేసుక్రీస్తు విషయంలో అది నిజమై ఉండాలి అనుటకు అతిశయోక్తి లేదు అని చెప్పుకోవచ్చు. అంటే యేసుక్రీస్తు మార్గం సిద్ధపరచడానికి వచ్చిన యోహానుకే ఇంత గొప్ప ఆధిక్యత ఉంటే మరి ఆయన రియల్ వ్యక్తికి ఎంత ఉండాలి? కనుక దాన్ని బట్టి కూడా ఉండవచ్చు అని అనుకుంటూ ఉన్నాం. దాని మీద భేదాభిప్రాయం ఉండొచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా నిర్దిష్టంగా లేదు కాబట్టి మనం చెప్పలేం. లూకా 4:1 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అని మనం చూస్తాం. గ్రీకు భాషలో ఇది ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉంది, అంటే కొనసాగే ప్రక్రియగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువు ఎల్లప్పుడూ ఆత్మచేత నడిపించబడ్డాడు అని దాని భావం. మార్కు సువార్త 1:12 వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఈ మాటను వివరిస్తూ ఏటి రాబర్ట్సన్ అనే అగ్రశ్రేణి గ్రీకు పండితుడు ఇవి ఈ పుస్తకాలు ఇవి అంటే ఈయన చాలా గ్రేట్ మ్యాన్. వర్డ్ పిక్చర్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ అని ఉంటుంది, గ్రీక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈయన అగ్రశ్రేణి గ్రీకు పండితుడు. సో ఈయన చెబుతూ ఉన్న విషయాలు ఆయన ఏమంటాడంటే, యేసు జననము నుండి మరణం పునరుత్థానం వరకు ఆయన జీవితం అంతా పరిశుద్ధాత్మతో ముడిపడి ఉంది అని వర్డ్ పిక్చర్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ పేజ్ నంబర్ 255లో ఆయన తెలియచేయడం జరిగింది. కనుక యేసుప్రభు యొక్క జీవితం అసలు ఆయన జననము నుండి మరణం మరియు పునరుత్థానం వరకు పరిశుద్ధాత్మతో నింపబడి ముడిపడి ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తాం. క్రీస్తు మరణములో పరిశుద్ధాత్మని పాత్ర ఉందా అంటే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం 9:14లో నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము అన్నది. యేసుప్రభు తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడట, తన రక్తాన్ని అర్పించాడు. ఎలా? నిత్యుడకు ఆత్మ ద్వారా అనుంది. ఈ ఆత్మ అంటే ఎవరు అని అంటే హెబ్రీ పత్రిక ఇప్పుడు 9:14లో అది ఉంది కదా, కొంచెం వెనక్కి వెళ్తే 9:8లో ఈ ఆత్మ పరిశుద్ధాత్మయే అని మనకు అర్థమవుతుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి ఈ ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. నిత్యుడకు పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము అని మనము చదవవచ్చు. మన రక్షణలో త్రియేక దేవుని పాత్ర ఇక్కడ కూడా కనబడుతూ ఉంది. యేసు భూమి మీద జరిగించినదంతా తండ్రి చిత్త ప్రకారమే. ప్రత్యేకంగా యేసు తను తాను అతి శ్రేష్టమైన బల్యర్పణగా చేసుకున్నప్పుడు దానిని పరిశుద్ధాత్మ ద్వారా జరిగించాడని ఈ వచనం యొక్క భావం. హెబ్రీ గ్రంథకర్త మనస్సులో యెషయా గ్రంథములోని శ్రమించే సేవకుడు, సఫరింగ్ సర్వెంట్, యెషయా గ్రంథంలో మనం ఆ భావాన్ని చూ సఫరింగ్ సర్వెంట్ సామ్స్ అంటే చాప్టర్స్ ఉన్నాయి. అనే భావన గట్టిగా ఉన్నట్లు మనకు అవుతుంది. ఏ పరిశుద్ధాత్మ యెహోవా సేవకుని మీదికి వచ్చాడో యెషయా గ్రంథం 42:1 అదే వ్యక్తి సేవకుడు లోక పాపములు భరించడానికి నడిపించాడు. ఆయన మీదకి వచ్చాడు, లోక పాపములు ఆయన భరించడానికి అదే ఆత్మదేవుడే ఆయనను నడిపించాడు అని ఎఫ్ఎఫ్ బ్రూస్ అనే ఒక క్రొత్త నిబంధన పండితుడు కాదు పండితోత్తముడు
ఆయన ది ఎపిసల్ ఆఫ్ ద హీబ్రూస్ అనే పుస్తకంలో పేజ్ నంబర్ 205లో ఈ మాటలు వ్రాయడం జరిగింది. కనుక క్రీస్తు మరణములో పరిశుద్ధాత్మని పాత్ర ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. క్రీస్తు పునరుత్థానంలో పరిశుద్ధాత్మని పాత్ర ఉంది. క్రీస్తు పునరుత్థానము త్రియేక దేవుని పరిచర్య, అంటే ఒకరు జరిగించింది కాదు, త్రియేక దేవుని పరిచర్య. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చూస్తే యేసు ప్రభువును మృతులలో నుండి తండ్రి లేపాడు అనుంది. అపోస్తల కార్యములు 2:32, 13, 30, రోమా 6:4 తండ్రి లేపినట్టుగా ఉంది. యోహాను సువార్త 10:18లో తనకు తానే యేసు ప్రభు లేచినట్టుగా ఉంది. తనకు తానే ఎవరు లేపడం కాదు, నా అంతటి నేనే తిరిగి తీసుకుంటాను, నా ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది అన్నాడు. రోమా 1:2 నుంచి 7 తెలుగులో అన్ని కలిసి ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే 4th verse 4వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం రోమపత్రిక, 1 పేతురు 3:18లో పరిశుద్ధాత్మ క్రీస్తును మృతులలో నుండి లేపాడు. చనిపోయిన క్రీస్తును మృతులలో నుండి లేపడం అంటే ఏంటి, చిన్న విషయం అయింది. ఓన్లీ గాడ్ కెన్ డూ దిస్. కనుక త్రిత్వం అనేది ఏదో 4 వచనాల మీద ఆధారపడింది కాదండి. ఇలాంటి ఎన్నో 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 వీటన్నిటినీ సేకరించిన తర్వాత ఒక కాంప్రహెన్సివ్ ఐడియాకు వచ్చి ద బైబుల్ టీచర్స్ ట్రినిటీ అని మనము నమ్ముతూ ఉన్నాము. ఊరికే ఏదో 4 వచనాలను బట్టి కాదు, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా 1 పేతురు 3:18లో తెలుగులో ఆత్మ విషయంలో బ్రతికింపబడి అని వ్రాయబడింది. దీన్ని ఆధారం చేసుకొని యెహోవా సాక్షులు ఏమంటారంటే యేసు పునరుత్థానం భౌతికం కాదని, అది ఆధ్యాత్మికం. అంటే ఆయన హీ రోజ్ అగైన్ స్పిరిచువల్లీ అని అంటారు. స్పిరిట్కి ఏమంటారు, లేవాల్సిన అవసరం ఏం లేదు, స్పిరిట్ చచ్చిపోతే కదా, ఆత్మ చావదు, శరీరమే. కనుక ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. యేసు ఆత్మలో లేచాడని వారి వాదన. కానీ ఆత్మచేత అనగా పరిశుద్ధాత్మ చేత లేపబడ్డాడు అని రోమా 1:2 నుంచి 7 తేటగా చెబుతూ ఉంది. అంతేకాక లూకా సువార్త 24:39 నుంచి 40లో నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు లేదా ఆత్మకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాడు. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తాను భూతము కాదని లేదా ఆత్మ కాదని చెప్పాడు. అంటే ఒక స్పిరిట్, సమ్ కైండ్ ఆఫ్ స్పిరిట్ కాదు, అంటే దేవుడు ఆత్మ, అది వేరే. మళ్ళీ ఇక్కడ భూతం కాదని చెప్పాడు. తర్వాత రెండవది, యేసు తనకు ఎముకలను మాంసమును ఉన్నాయని తన పునరుత్థాన దేహాన్ని గురించి చెప్పాడు. మరి యెహోవా సాక్షులు ఇది నమ్మరే. మూడవది, యేసు తన శిష్యులకు భౌతిక చేతులు, కాళ్ళు, ఫిజికల్ హ్యాండ్స్ చూపించాడు, కాళ్ళు చూపించాడు. చూపుట ద్వారా తాను మృతులలోని శరీరంతోనే భౌతికంగా లేచాడని ఆయన రూఢీపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా అపోస్తల కార్యములు 2:31లో క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానం గురించి చెప్పాడని వ్రాయబడింది. ఆయన శరీరము ఎందుకు కుళ్ళపట్టలేదు? కారణం ఏంటి అనంటే ఆయన భౌతికంగా శరీరముతో పరిశుద్ధాత్మ ద్వారా లేచాడు కాబట్టి. మనం 4 విషయాలు ఇందులో నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా జరిగింది. యేసు ప్రభు యొక్క జీవితం, పరిచర్య ఆయన ద్వారానే జరిగింది. యేసు ప్రభు యొక్క మరణం, ఆయన తను తాను నిర్దోషినిగా దేవునికి అర్పించుకోవడం, సిలువలో ఆ విధంగా చనిపోవడం పరిశుద్ధాత్మ ద్వారా అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత 4వది పునరుత్థానం కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అనదర్ టాపిక్. ఇంతటితో మనం ఈ టాపిక్ ముగించుకోవడం జరిగింది. ఎనీ క్వశ్చన్స్? వాట్స్ ద టైం? 9 అయిందా? ఓకే, ఐ థింక్ విల్ స్టాప్ ఇట్ హియర్. వీ విల్ టేక్ ద బ్రేక్ హియర్. నెక్స్ట్ వీక్ మిస్ కావద్దండి దయచేసి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఆత్మ బాప్తిస్మము అనేది తెలుసుకుంటాం. అగ్ని దిగిరమ్ము 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 అని పాటలు పాడుతుంటారు కొంతమంది, చూసారా మీరు? దిగిరమ్ము, అగ్ని దిగొస్తే ఏమైపోతారు? అగ్ని అంటే ఏమనుకుంటున్నారు?
ఆత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మం అనేది ఒకటి ఉంది. ఇక కొంతమంది నీకు నీటి బాప్తిసం ఉంది కానీ ఆత్మ బాప్తిసం లేదంటుంటారు. ఏంటి అది అసలు? ఆత్మ బాప్తిస్మం అంటే ఏంటి? మనం ఏమైనా మిస్ అయిపోయినామా? భక్సింగ్ గారి సహవాసం ఏమైనా మిస్ అయిపోయిందా? ఏమో చెప్పలేము కదా. వాళ్ళకున్నది మనకు లేదేమో. ఈ మధ్య కాలంలో కాదు, 1901 నుంచి జనవరి 1వ తారీఖు 1901 నుంచి దాదాపుగా 120 సంవత్సరాల నుంచి గందరగోళం సంఘం, దేవుని సంఘం ఈ విషయంలో గందరగోళ పరిస్థితికి గురైపోయింది. ఇప్పుడు చాలా మందికి అవన్నీ చూసి మా దగ్గర మా చర్చిలో జరగవే ఏంటి, జేవియర్ అన్నకు పవర్ లేదా ఏంటి, సరిగ్గా చేయట్లేదా ఏంటి అని అనుకుంటున్నారా మీరు? లేకపోతే ఏంటిది, ఈ ఆత్మ బాప్తిసం ఉందా లేదా, ఉంటే ఎట్లా ఏంటి సంగతి? ఆత్మ బాప్తిస్మానికి రుజువుగా మనం భాషలు మాట్లాడాలంటే మరి మీరు ఏమైనా భాషలు మాట్లాడుతున్నారో లేదో, ఏం మాట్లాడుతున్నారు భాషలు, అవన్నీ కూడా మనం వచ్చే వారం చూద్దాం. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ వీక్ మిస్ చేస్తే ఐ థింక్ అఫ్ కోర్స్ మీకు ఒకవేళ దీని గురించి అవగాహన ఉంటే ఫైన్, కానీ అవగాహన లేకపోతే కనుక మిస్ చేసుకోవద్దండి. నథింగ్ లైక్ మీరు పుస్తకం చదవడం వేరు, టీచర్ ద్వారా వినడం వేరు. వినడం వేరు, చదవడం వేరు. ఆల్వేస్ యూ షుడ్ అండర్స్టాండ్. యూ కెన్ రీడ్ ద బుక్ బట్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ద టీచర్, నో సబ్స్టిట్యూట్ ఫర్ ద ప్రీచర్. కనుక ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తుంటాం మనం. అంచేత దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ టీచర్. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ వీక్ మాత్రం మిస్ కావద్దని మనం చేస్తున్నాం. అందరం కలిసి మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్రభువును గణపరుద్దాం, ఆయన వాక్యాన్ని నేర్చుకుందాం. ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ ఎనీథింగ్? నా ప్రైజ్ లార్డ్ అన్నా. yes brother. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు ద్వారానే కలిగాడు కదన్నా. అట్లెట్లా? ఆయన ముగ్గురు త్రిత్వము అన్నప్పుడు 3 of them are co-equal and co-eternal. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడు అన్నాం. నిత్యుడు అంటే కలిగితే నిత్యుడు ఎలాగవుతాడు? ఓకే ఓకే, అంటే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు, ముగ్గురు నిత్యులు. అంటే భూమి పుట్టక ముందు నుంచి వాళ్ళు ఉన్నవాళ్ళు. యుగాయుగములు అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు అంతే బ్రదర్. స్వయంభవులు. స్వయంభవులు. వండర్ఫుల్. బ్రదర్ అదే. ఓకే, అంటే ముగ్గురు కలిసి ఉన్నారు మళ్ళీ. బ్రదర్. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అన్నది. అక్కడ గ్రీక్ లో ప్రోస్ అనే పదం ఉంది. ప్రోస్ థియాన్. థియాన్ అంటే థియోస్ అంటే గాడ్, అది ఇన్ఫ్లెక్టెడ్ వర్డ్ కాబట్టి అక్కడ ప్రోస్ థియాన్ అంటే ఇన్ ద ఫేస్ ఆఫ్ గాడ్ అని అర్థం. బోత్ ఆఫ్ దెమ్, ఫాదర్ అండ్ ద సన్, వర్ ఎగ్జిస్టింగ్ ఇన్ వండర్ఫుల్ ఫెలోషిప్. వండర్ఫుల్ ఫెలోషిప్. అసలు దేవుడు ప్రేమ అని అంటేనే ఇంకో వ్యక్తి ఉండాలి ప్రేమించడానికి, లేకపోతే దేవుడు ప్రేమ నేర్చుకున్నాడు అని చెప్పాల్సి వస్తుంది. ఇంకో వ్యక్తి లేకపోతే దేవుడు ప్రేమ నేర్చుకున్నాడు అంటే ప్రేమ అనేది రిలేషన్షిప్ కు సంబంధించిన విషయం. బ్రదర్. అంటే నేను ఇప్పుడు వరకు ఏమనుకుంటూ వచ్చానంటే తండ్రి అయిన దేవుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, ఆయన ద్వారా. నో 3 of them are co-equal, co-eternal. అది త్రిత్వ సిద్ధాంతంలో. అంటే మనం ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి నేర్చుకున్నప్పుడు తండ్రికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో కుమారునికి అన్నీ ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ సేమ్ లక్షణాలన్నీ పరిశుద్ధాత్మనికి ఉన్నాయి. అంటే అందుకే కదా ఇది ఒక మానవుడు సృష్టించలేడు ఇలాంటిది. ఇట్ ఈస్ పాసిబుల్ టు, ఇట్ ఈస్ రివీల్డ్ బై గాడ్. అందుకే ఇక్కడ మనుషులు, ఎందుకంటే అందుకే నేను త్రిత్వంలో 3 మెట్ల వివరణ అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో అది మాత్రం మర్చిపోకండి. అంటే క్లారిటీ మిస్ అవుతాం లేకపోతే. నంబర్ 1 ఏంటంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు ఒక్కడే అని ఉంది. న్యూ టెస్టిమెంట్ లో కూడా దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, దేవుడు ఒక్కడే నమ్ముతున్నారు. అలాగ నమ్మటం మంచిది. సో క్లియర్. రెండవ విషయము, ముగ్గురు వ్యక్తులు దేవుడు అని పిలువబడుచున్నారు. ఎవరా ముగ్గురు వ్యక్తులు అంటే తండ్రి దేవుడు అని పిలువబడుచున్నాడు, యేసు ప్రభువు దేవుడు అని పిలువబడుచున్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడు అని పిలువబడుచున్నాడు. మనం ఇంతవరకు నేర్చుకున్నది అవే. తండ్రి, డాక్టర్ ఆఫ్ ద ఫాదర్, డాక్టర్ ఆఫ్ ద సన్, డాక్టర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కింద 3 నేర్చుకున్నాం. అండ్ దీని మీద ఎంత కావాల్సినంత నేర్చుకోవచ్చు. మనం ప్రాథమిక స్థాయిలో నేర్చుకుంటాం. ఇప్పుడు ఇట్స్ ఓన్లీ
మన స్థాయి ఏంటి, ఇంటర్మీడియట్ స్థాయి కూడా కాదు, ప్రాథమిక స్థాయి, అడ్వాన్స్ స్థాయి అసలే కాదు. సో యూ కెన్ స్టడీ, ఎంతైనా స్టడీ చేసుకుంటే వెళ్ళవచ్చు. చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈడున్న పుస్తకాలే యూ కెన్ స్టడీ, ఎంతైనా చదవచ్చు ఒక్కొక్క దాని మీద. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవత్వం మీద పెద్ద పెద్ద పుస్తకాలు రాయబడ్డాయి. దాని మీద జరిగినంత దాడి వివాదం ప్రపంచంలో ఏ అంశం జరగలేదు కాబట్టి ఎక్కువ విషయాలు రాయబడ్డాయి. నీకు గ్రీకులో నుంచి ఓవైపు యెహోవా సాక్షులు కాదంటే అది ఎట్లా తప్పో అద్భుతమైన వివరణ ఉంది. సో డాక్టర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రెండవది డిఫికల్ట్ కానీ ఇంపాసిబుల్ కాదు. రెండవ పాయింట్. మొదటిది చాలా ఈజీ, మొదటి మెట్టు చాలా ఈజీ. ఏంటి? దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. అందరూ నమ్ముతారు, యెహోవా సాక్షులు అందరూ నమ్ముతారు. ఎవ్రీబడి బిలీవ్స్ దట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దట్. రెండవది డిఫికల్ట్. అదేంటంటే ముగ్గురు వ్యక్తులు దేవుడు అని పిలువబడుతున్నారు. there are three persons who are called God. Father is called God, Son is called God, Holy Spirit is called God. అదేమి ఇంపాసిబుల్ ఏం కాదు, బట్ డిఫికల్ట్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నేను మీకు యేసుక్రీస్తు దేవత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యెహోవా సాక్షులు ఎట్లా దాన్ని ఏమంటారు వక్ర మార్గంలో బోధించారు, అది ఎట్లా తప్పో నేను కూడా వాళ్ళతో ఎలా మాట్లాడానో కూడా ఉదాహరణగా కూడా మీకు చెప్పడం జరిగింది. ఐ థింక్ రూమ్ లో పాలన్న ఇంట్లోనో ఎక్కడన్నా మనం చర్చిలో పెట్టుకోలేకపోయినాం అప్పట్లో సౌండ్స్ ని బట్టి. సో పాలన్న ఇంట్లో అనుకుంటా అక్కడ పెట్టుకున్నాం. సో అది రెండో పాయింట్. మూడో పాయింట్ మర్మం. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ మిస్టరీ ఓన్లీ ఇన్ ద థర్డ్ పాయింట్. అదేంటంటే దీస్ త్రీ ఆర్ వన్. దీస్ త్రీ ఆర్ వన్. అందులో ప్రధానంగా రెండు విషయాలు చెప్పడం జరిగింది. ఎన్నో విషయాలు ఉన్నాయి, బట్ మీకు రాత్రి పూట కూడా లేపితే మీరు చెప్పాలి ఈ విషయం. నేను చెప్పాను, ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఎవరన్నా లేపి ఎక్స్ప్లెయిన్ ద ట్రినిటీ అని అంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద ట్రినిటీ వెరీ క్లియర్లీ. అంత మటుకు అంటే క్లియర్లీ అంటే మూడో పాయింట్ లో ఎంత క్లారిటీ వస్తుంది? యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మిస్టరీ. అక్కడ హౌ కెన్, ఇప్పుడు దేవుడు అంటేనే మనం చిన్న చిన్న విషయాలే మనకు తెలియవని చెప్పాం. ఉప్పులో రెండు వేరు పదార్థాలు సపరేట్ గా తీసుకుంటే విష పదార్థాలు, అవి చచ్చిపోతాం. కానీ రెండు కలిపితే ఉప్పు అవుతుంది. సోడియం క్లోరైడ్ రెండు కలిపితే ఉప్పు అవుతుంది. మరి రెండు ఏమంటారు పాయిజనస్ థింగ్స్ ఎట్లా మనకు ప్రయోజనకరమైన విషయాలు అయ్యాయి? అర్థం కాదు. నల్ల బర్రె పచ్చగడ్డి తిని తెల్లపాలిస్తుంది, ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు అట్లాంటి మెషిన్ అని కూడా చెప్పడం జరిగింది. నువ్వు పచ్చగడ్డి వేసి ఈ పాలు ఏవైతే ఈ పాలల్లో ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో అలాంటి ప్రాపర్టీస్తో ఎవడైనా సృష్టించగలుగుతాడంటే ఇంతవరకు ప్రపంచంలో ఏమంటారు శాస్త్రవేత్త సృష్టించలేదు. సింపుల్ రోజు తాగే పాలు. అట్లా మన బ్రెయిన్ మనకు అర్థం కాలే, మన పొట్ట అర్థం కాలేదంటే ఇంతవరకు. పొట్ట జస్ట్ పేవులు, చిన్న పేవులు పెద్ద పేవులు అర్థం కాలేదు. ఇంకా మనకు దేవుడు ఎట్లా అర్థమవుతాడు పూర్తిగా? God is a mysterious being. God by definition is a mysterious being. So ఇది మర్చిపోవద్దు. These three are one. పురుషుడు తన భార్య ఇద్దరు ఏక శరీరమై ఉన్నారని రాయబడింది. అదే మర్మం అని చెప్పాడు పౌలు. ఇంకా ఇదెంత మర్మమై ఉండాలి? సో అది అన్నట్టు. సో బ్యాప్టిజమల్ ఫార్ములా, బెనెడిక్షన్ ఫార్ములాలో మనం అది చూసాం. కనుక ఇది వెరీ క్లారిటీతో మనకు ఉండాలి. అందుకనే మనం క్లియర్గా మనము అది కూడా త్రిత్వ సిద్ధాంతం కూడా నేర్చుకున్నాం. దాంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే 3 of them are co-equal, co-eternal and co-existential. అంటే ముగ్గురు సమానమే, ముగ్గురు ఎల్లకాలము ఉన్నవారే, నిత్యము, అండ్ దెన్ co-existential, ఎల్లప్పుడూ నివసించిన వాళ్ళే. కనుక అది మళ్ళీ దాన్ని మనము రెండు రకాలు కూడా చూసాం. ఒకటి ఆంటలాజికల్ ట్రినిటీ అని అంటారు, లేకపోతే అంటే టెక్నికల్ వర్డ్స్ మనం వాడాలని కూడా చెప్పాను కొంచెం నేర్చుకోవాలని. లేదా ఏమంటారు ఈక్వాలిటీ ఇన్ ఎసెన్స్, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈక్వల్, కానీ కింద పైన తండ్రి, కింద కుమారుడు, తర్వాత కింద పరిశుద్ధాత్ముడు. దీన్ని ఏమంటారు అంటే అఫీషియల్ సబార్డినేషన్ అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ఆఫీస్ there is a subordination, but when it comes to essence or the nature of God, there is no subordination. 3 of them are equal beings. యేసుక్రీస్తు ప్రభువుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, who being equal with God did not make it robbery to be, who being in the form of God did not make it robbery to be equal with God. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో
6వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని అంటాడు. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి కూడా వేరొక ఆదరణకర్తను మీకు పంపుదును. వేరొక అంటే అక్కడ ఐ థింక్ నిన్ననే లాస్ట్ వీక్ చెప్పాను అనుకుంటా. అందులో 2 గ్రీకు పదాలు ఉన్నాయి. ఒకటి హెటరోస్, రెండవది అలెలోస్. హెటరోస్ అంటే హెటరో డ్రగ్స్ గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ ఆఫ్ యూనో ఏమంటారు, అనదర్ ఆఫ్ అ డిఫరెంట్ కైండ్. బట్ ఇక్కడ పరిశుద్ధాత్మకు ఉపయోగించబడిన పదం అలెలోస్. అలెలోస్ అంటే అనదర్ ఆఫ్ ద సేమ్ కైండ్ అని నేను క్షమించమని ఒక మాట చెప్పాను, క్షమించండి ఒక మాట వాడతాను. దేవుడు అనే ఒక జాతికి చెందినవాడు పరిశుద్ధాత్ముడు. అనదర్ ఆఫ్ ద సేమ్ కైండ్ అంటే వాట్ ఎవర్ కైండ్ ద ఫాదర్ బిలాంగ్స్, whatever kind the son belongs, the Holy Spirit of God belongs to that kind. He is not a different person. I mean, who is not a different kind, but different, another of the same kind అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో ఇలాగ చాలా you can go into the details. In fact, if you are interested, నా దగ్గరనే ఉన్నాయి, ఏమంటారు 500 పేజీల టెక్నికల్ బుక్స్ ఉన్నాయి, ఏమంటారు జస్ట్ ట్రినిటీ మీద. అంటే మీరు ఎంత చదవాలనుకుంటే అది చదవచ్చు. దాని పాయింట్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని కాదు, నేనేం చెప్పలేకపోవచ్చు. బట్ యునో దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. అండ్ ఇది హిస్టారిక్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫెయిత్. ఇందులో నుంచి తొలగిపోకూడదు, ఇంచు కూడా తొలగిపోకూడదు. తొలగిపోతే అయిపోయాను అబద్ధ బోధకుడు అంతే, ఇంచు కూడా తప్పిపోకూడదు అది అన్నట్టు. సో అది బ్రదర్. సో that is the doctrine of Trinity, equal, co-equal. No, Father did not create the Son, the Holy Spirit, but Father sent the Holy Spirit. Son also sent the Holy Spirit. అదేంటంటే అఫీషియల్ సబార్డినేషన్ అని చెప్పాం కదా మనం ఇక్కడ. ఈక్వల్ ఇన్ ఎసెన్స్ బట్ అఫీషియల్ సబార్డినేషన్ ఉంది. మనము అందరం ఈక్వల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకు సంఘంలో, ఉదాహరణకు సంఘంలో విశ్వాసులు ఏ విధంగా కృపచేత విశ్వాసం ద్వారా రక్షణ పొందారో, పాస్టర్లు కూడా, సేవకులు కూడా అలాగే రక్షణ పొందుతారు. వాళ్ళకేమైనా వేరే టైప్ ఉంటుందా? ఏముండదు. విశ్వాసకు ఉండే భాగ్యం అంతా కూడా పాస్టర్లకు ఉంటుంది, పాస్టర్లకు ఉండే భాగ్యం అంతా విశ్వాసులకు కూడా ఉంటుంది. కానీ ఒక విషయానికి వస్తే అది ఏంటంటే పరిపాలనా క్రమం దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో సేవకులు లేదా సంఘ పెద్దలు అందరికీ పైగా నియమించబడిన వారు వాళ్ళ మాట వినాలి, వాళ్ళకు లోబడాలి. ఏంటి వాళ్ళకి ఏమైనా కొబ్బులు వచ్చాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా పెద్ద చదువుకున్నారా? నాకంటే నేను ఏమంటారు ఐఎమ్ ది ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పారు అనుకోండి ఎవరన్నా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. చర్చిలో ఆఫీసర్స్ వీళ్ళే, సంఘ నాయకులే ఆఫీసర్స్, వాళ్ళకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా లోకల్ చర్చిలో వాళ్ళే ఆఫీసర్స్. గాడ్ హెస్ అపాయింటెడ్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు ఒబే దెమ్ అండ్ ఫాలో దెమ్ అట్లా అన్నట్టు. కనుక ఈవెన్ దో వీఆర్ ఈక్వల్ యాజ్ క్రిస్టియన్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పరిపాలనా క్రమం దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి రాగానే సంబడి ఈజ్ హయ్యర్ దాన్ అస్. మీ పైని నాయకులుగా ఉన్నవారు అనే మాట ఉంది. మీ పైని అనే మాట మనం గమనిస్తాం. సో అది బ్రదర్, దట్స్ ద డిఫరెన్స్ వీ హ్యావ్ టు మేక్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, 3 మెట్ల వివరణ అన్న. నంబర్ 1 దేవుడు ఒక్కడే. నంబర్ 2 there are 3 persons who are called God. Father is called God, Son is called God, Holy Spirit is called God. Number 3, these 3 are one. Baptismal formula, Matthieu 28:19. In the name, one name of the Father, Son and the Holy Spirit. Name అక్కడ ఏంటి అని అంటే స్వభావం. తండ్రికి ఒకటే స్వభావము, కుమారుడికి ఒకటే స్వభావము, పరిశుద్ధాత్మనికి ఒకటే స్వభావం. As God is one, but there are 3 distinct persons in Godhead. Father is not the Son, Son is not the Holy Spirit, Holy Spirit is not the Father. Father is Father, Son is Son, Holy Spirit is Holy Spirit. మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ చేయొద్దు. ఫాదరే సన్ అయిపోయాడు, తండ్రే కుమారుడు అయిపోయాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు అయిపోయాడు అంటే అది మళ్ళా అది ఇంకొక దుర్బోధ అయిపోతుంది అన్నట్టు. అది మోడలిజం అంటారు. సో అట్లాంటిది ఏమీ లేదు. మనం అట్లా కొన్నిసార్లు తెలియక ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, కానీ దట్స్ అబ్సల్యూట్లీ అన్బిబ్లికల్. అందుకే దేవుణ్ణి గురించి వివరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంపర్ఫెక్ట్ ఇలస్ట్రేషన్స్ మనం వాడుతాము. కాబట్టి ఆ ఇలస్ట్రేషన్ వాడినప్పుడు, ఒక ఉదాహరణ వాడినప్పుడు అది ఇంపర్ఫెక్ట్. యూఆర్ టాకింగ్ అబౌట్ పర్ఫెక్ట్ బీయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ ఇలస్ట్రేషన్. సో ఇట్ ఈస్ బౌండ్ టు బి ఇంపర్ఫెక్ట్. ఆ విషయాన్ని మనం గుర్తించాలి.
విశ్వాసం అంటేనే అది. ఓకే, బైబిల్లో ఈ విషయాలు చెప్పబడ్డాయి, ఐ బిలీవ్ దెమ్. పుట్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్, వాటన్నిటినీ సేకరించి ఒక చోట పెట్టగా సమగ్రంగా కాంప్రహెన్సివ్ ఐడియా ఏంటంటే ఇది, దిస్ ఈజ్ వాట్ హిస్టారికల్ క్రిస్టియన్ ఫెయిత్ అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అన్నట్టు. ఎస్ బ్రదర్. బ్యాప్టిజమల్ ఫార్ములా అండ్ బెనడిక్షన్ ఫార్ములా 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో మాట మనం చూస్తాం. ఐ థింక్ అన్న రెడీగా ఉన్నట్టున్నాడు. టేక్ ఓవర్ అన్న. చిన్న క్లారిఫికేషన్ అడిగారు అన్న. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే అన్న. అయితే కాలానుగుణంగా వాళ్ళ రెవల్యూషన్స్ అనేటివి కాలానుగుణంగా అవి దేవుడు బయలుపరిచాడు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ అనేది అడిగారు. ఎస్ అన్న. అంటే ఎస్, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే పాత నిబంధనలో వివరించబడింది చాలా తక్కువ. ఇప్పుడు ఒక టైం లైన్ ఇట్లా అనుకుందాం అన్న, మనం ఈ విధంగా ఒక గీత గీసాం, దాన్ని టైం లైన్ అందాం. దేవుడు ప్రత్యక్షతను అంతటిని ఒకే చోట ఇవ్వలేదు, ఆది కాండంలోనే ఇవ్వలేదు. ఒక్కటే ఆది కాండం చదివామనుకోండి చాలా విషయాలు అర్థం కావు, లేదా మొదటి పంచకాండాలు చదివామనుకోండి మిగతా విషయాలు అర్థం కావు, చాలా విషయాలు. ఓన్లీ పాత నిబంధననే చదివామనుకోండి చాలా విషయాలు అర్థం కావు. సో దేవుడు ఏం చేశాడంటే మానవుని యొక్క నాగరికత పెరుగుతూ ఉండగా దానికి అనుకూలంగా తన ప్రత్యక్షతను పెంచుకుంటూ 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 వెళ్ళి ప్రకటన గ్రంథంలో దాన్ని ముగించేసేసాడు. సో మన విశ్వాసానికి మన భక్తికి కావలసినవంతా కూడా లేఖనాల్లో ఉన్నాయి. మనము సైకాలజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకో దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మన విశ్వాసం కోసం, మన భక్తి కోసం, అంటే భక్తి కోసం ఇంకా కొంచెం అది ఉంటే బాగుంటుండే, ఏం అవసరం లేదు, బైబుల్ చాలు. బికాస్ బైబుల్లో దేవుడు గాడ్స్ రెవల్యూషన్ వాజ్ ప్రోగ్రెసివ్. అందుకని నేను త్రిత్వం చెప్పినప్పుడు అనుకుంటా, నేను పాత నిబంధనలో అది ఎలా ఉంది, అపోస్తల కార్యంలో ఎలా ఉంది, ఐ థింక్ ఒక స్టేట్మెంట్ ఉంది నా దగ్గర, నేను ఇప్పుడు చెప్పలేను, నాకు మర్చిపోయాను. బట్ పాత నిబంధనలో ఇలా, కొత్త నిబంధనలో అపోస్తల సువార్తల్లో ఎలా ఉంది, అపోస్తల కార్యంలో ఎలా ఉంది, పత్రికల్లో వివరణ ఉంది, ప్రకటన గ్రంథంలో ఆమోద ముద్ర ఉంది. సో ఎస్, డెఫినెట్గా దేవుడు తన ప్రత్యక్షతను ఎక్కువ చేసుకుంటూ వచ్చాడు. కొత్త నిబంధన ప్రత్యక్షత లేకుండా కేవలం పాత నిబంధనలోనే మనం తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకోలేము. సో పాత నిబంధన పాక్షికం, కొత్త నిబంధన పరిపూర్ణం. పాత నిబంధన రాంగ్, కొత్త నిబంధన రైట్ అని చెప్పట్లేదు మనం, పాక్షికం. ఇట్ వాజ్ పార్షియల్, బట్ నౌ హియర్ వీ హ్యావ్ ఫుల్నెస్. కొత్త నిబంధనలో కంప్లీషన్ అనేది ఉంది, కంప్లీట్ గా మనకు కనపడుతుంది అన్న. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న. టేక్ ఓవర్ అన్న. బ్రదర్స్ అందరికి కూడా మీరు ఏదో ఆన్ చేసుకొని వింటున్నారు, ఇంతటితో అయిపోతుంది అంటే ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఇప్పుడు వినేదంతా కూడా బోధ కాదు, ఇది ఒక సాలిడ్ సబ్జెక్ట్. ఇది మనం నోట్స్ లాగా చేసుకొని రాసుకొని పదే పదే తరచుగా చదివి అది మనసులో ఖచ్చితంగా పెట్టుకుంటేనే ఉంటుంది, అంతే కదనా? ఎస్ అన్న, అబ్సల్యూట్లీ. అదర్వైజ్ యూ విల్ ఫర్గెట్. ఇప్పుడు నేనైనా కానీ రెగ్యులర్ గా టచ్ లో ఉంటేనే కానీ, అంటే బేసిక్ థింగ్స్ అలా ఓవర్ గా ఉంటాయి మైండ్ లో, కానీ వీ హ్యావ్ టు స్టడీ. అంటే ఒక్కొక్క దాన్ని ఇప్పుడు డీటెయిల్ గా నేను ఏవైతే చెప్పానో చూడకుండా అన్ని చెప్పలేను. సో వీ హ్యావ్ టు స్టడీ దెమ్, వీ హ్యావ్ టు. అందుకే కైండ్ ఆఫ్ రెఫరెన్స్ వర్క్ లాగా మనం ఇప్పుడు ఒక బైబిల్ డిక్షనరీ ఉందనుకోండి, బైబిల్ డిక్షనరీని మనం తీసుకొని మొత్తం చదవం, ఏ టు జెడ్, ఏది కావాలన్నా అది తీసుకుంటాం, ఆ పాయింట్ తీసుకుంటాం, అది చదువుతాం, మళ్ళీ అక్కడ పెట్టేస్తాం, అట్లా. సో వీ హ్యావ్ టు రియల్ ఈ సబ్జెక్ట్ ఎంత ప్రాముఖ్యం అంటే ఇందులో తేడా వస్తే మనం అబద్ధ బోధకులం అయ్యే అవకాశాలు 100% ఉంది. చేత ఇది కరెక్ట్ గా ఉంటే ఏమైందంటే చుట్టూ ఒక ప్రహరీ గోడ కట్టుకున్నట్టుగా ఒక భద్రత, ఒక క్షేమం ఉంటుంది. ఆ గోడ దాటిపోకుండా ఇది కాపాడుతుంది అన్నట్టు మనల్ని ఈ బోధ. మనం అందుకే సంఘం మన మీద ఐ థింక్ మనసు పెట్టి ఈ పని చేస్తూ ఉంది. వి అప్రిషియేట్ ద చర్చ్ అండ్ ద పాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కాబట్టి బ్రదర్స్ అందరికి
ఇట్ ఈస్ అన్ హంబుల్ రిక్వెస్ట్, మీరందరూ కూడా పర్సనల్ నోట్స్ ఈ సబ్జెక్ట్స్ ఏవైతే మనం వింటూ వస్తున్నామో రిగార్డింగ్ ట్రినిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ దగ్గర 100% నోట్స్ ఉండేటట్లుగా మీరు చూసుకోవాలి. ఏదో మీటింగ్ పెట్టారు, విన్నాము, ఏదో 2 క్వశ్చన్స్ వేసుకుంటాము, ఇదైతే నేర్చుకునే పద్ధతి కాదు. విన్నాము అనేది నేర్చుకునే పద్ధతి కాదు. మీరు విన్నారు అంటే 100% నోట్ చేసుకొని రాసుకుంటే ఏదో ఎప్పుడైనా డౌట్ వస్తే మళ్ళీ రెఫర్ చేసుకోవడానికి. ఇప్పుడు బ్రదర్ చెప్పాడు అన్ని మర్చిపోతాం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ బుక్స్ రెఫర్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుందని. కాబట్టి ఈ యొక్క మీటింగ్స్ అనేటివి దే ఆర్ జస్ట్ లైక్ ఎ బ్యాక్ బోన్ ఫర్ అవర్ ఫ్యూచర్ మినిస్ట్రీ. ఎప్పుడైనా ఎవరైనా కానీ మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు కూడా మీరు ఆన్సర్ చెప్పాలి అంటే మీకు అసలు ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉండాలి. ఇవన్నీ జ్ఞాపకం ఉండాలంటే మీరు రాసుకొని ఉండాలి. కాబట్టి దీనికి ఇట్ నీడ్స్ ఏ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్. కాబట్టి దయచేసి ఈ విషయాలు, ఈ నోట్స్ అంతా కూడా మీరు ఎంతమంది రాశారో మన గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లో మీరు దయచేసి మీరు నోట్స్ లేకపోతే బ్రదర్స్ ఉన్నారు ఎవరైతే నోట్స్ రాశారో అంటే ఎవరొకరు పెడతారు కదా దాన్ని ప్రింట్అవుట్ తీసుకుందామని అనుకోకండి. మనం చేతితో రాసేది మన యొక్క అంటే జ్ఞాపక శక్తికి ఎక్కువగా ఉంటది. కాబట్టి మీరు ఇక్కడ కూర్చునే ముందే యూ షుడ్ హ్యావ్ యువర్ పర్సనల్ నోట్ బుక్స్ అండ్ పెన్స్. ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో తప్పకుండా మీరు రాయండి. మీరు రాసిన తర్వాత ఇంకా ఏదైనా అంటే అసంపూర్ణంగా ఇంపర్ఫెక్ట్ గా ఉంది అంటే ఫైనలీ బ్రదర్ అంటే ఫ్యూచర్ లో బుక్ ఇస్తాడు. చాలా మంది అనుకుంటున్నారు బుక్ రెడీ అవుతుంది కదా, అది ఎప్పుడు వస్తుందా అనుకుంటున్నారు, కానీ రాసుకుందాం అనుకుంటున్నారు. అది రాసుకోవడానికి ప్రత్యామ్నాయం లేదండి. రాసుకుంటే మనకు అందరికి తెలుసు, చిన్నపిల్లలకి స్కూల్లో ఎందుకు రాయిస్తారు, ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉండిపోతాయి. సో వీ హ్యావ్ టు ఐ థింక్ డెవలప్ అగైన్ దట్ ఎక్సర్సైజ్. మంచిగా దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ కంఠస్థం చేసినట్టుగా ప్రయత్నం చేయాలండి. అట్లా చేస్తే చాలా అద్భుతంగా ఉంటది. అంటే మా బ్రదర్స్ కి ఏంటంటే పుస్తకం కొనేస్తే ఒక పని అయిపోతుంది కదా, మళ్ళీ రాయడం ఎందుకు అనుకుంటున్నారు. అంటే ఏదైనా ఈజీగా కావాలి మా వాళ్ళ. చదవాల్సిందే కదా అలా, అంటే కొని చదివి మళ్ళీ రాసుకోవాల్సిందే నోట్స్. కొని అక్కడ పడేసి మళ్ళీ చూడరు. కాబట్టి దయచేసి మై హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ నోట్స్. మీరు ఎంత దానికోసం క్రయం చెల్లిస్తున్నారో మీ నోట్స్ బట్టి తెలుస్తుంది. కాబట్టి ఎవరో పుస్తకం ఇస్తే నేను చదివేస్తాను అనుకోవడం పొరపాటు. చాలా పుస్తకాలు మీ ఇంట్లోనే ఉన్నాయి కానీ మీరు చదవని పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. నా దగ్గర కూడా ఎన్నో పుస్తకాలు ఉంటాయి కానీ చదవను నేను. కాబట్టి మీరు ఏదైతే రాస్తారో అది మీ మైండ్కు ఈజీగా ఎక్కుతుంది. ఆ తర్వాత మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఇది ఏంటంటే బ్రదరు చాలా సింప్లిఫై చేసి ఈజీగా అంటే బాగా రిమెంబరెన్స్ ఉండడానికి చక్కగా పాయింట్స్ లో చెప్పాడు. మీరు ఏమైనా బుక్స్ చదివితే కొంచెం ఎస్ఏ టైప్ లో ఉంటే మీకు అర్థం కాదు కూడా. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి విత్ హెడ్డింగ్, డివిజన్, సబ్ డివిజన్స్ అన్ని ఇచ్చాడు. కాబట్టి యూ కెన్ గో త్రూ ద నోట్స్. దోస్ హు ఆర్ రైటింగ్ ద నోట్స్ యూ హ్యావ్ టు గో త్రూ ద నోట్స్ వన్స్ అండ్ ట్వైస్. అప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ రిమెంబర్ ఇట్. కాబట్టి బ్రదర్స్ మీరు ఎవరు కూడా దీన్ని ఈజీగా తీసుకోకండి. ఏదో ఇలా కూర్చున్నాము కాలక్షేపం కోసం మాత్రం మీరు తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసేది అంటే బ్రదర్ చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి, రాసుకోండి. తర్వాత మీరు నోట్స్ తిరిగేయండి. ఏమైనా డౌట్స్ వస్తే మీరు నెక్స్ట్ వీక్ కంటే ముందే మీరు క్వశ్చన్స్ రాసేసి మీరు గ్రూప్ లో పోస్ట్ చేసేయండి. ఈ రోజు దాకా వెయిట్ చేయాల్సిన పని లేదు మీరు. కాబట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసేది ఉంటే అప్పుడప్పుడే మీకు క్వశ్చన్స్ వస్తాయి, డౌట్స్ వస్తాయి. ఎందుకు మనం క్వశ్చన్స్ అడగట్లేదంటే మనం దాన్ని రాయట్లేదు, రాసి దాన్ని మళ్ళీ మనం చదవట్లేదు కాబట్టి ఏ క్వశ్చన్ రావట్లేదు. అంటే ఇప్పటికే ఎక్కువైపోయింది అనుకుంటున్నాం, అన్న చెప్పిందే ఎక్కువైపోయింది, ఇంకా మనకెందుకు లేదు ధ్యానించేదాన్ని. కాబట్టి మనము ఆలోచిస్తున్నాము అంటే కొన్ని ప్రశ్నలు వస్తాయి, ఆలోచించట్లేదంటే ఏ ప్రశ్నలు రావట్లేదని. కాబట్టి ఇది చాలా బ్రదర్ చెప్తున్న సబ్జెక్ట్ అనేది ఇట్స్ ఎ బ్యాక్ బోన్. కాబట్టి ఇది కనపడదు కానీ చాలా ఇంపార్టెంట్ గా మన జీవితాల్లో ఎప్పటికీ ఉండిపోయేది.
కారణం ఏంటంటే ఇప్పుడున్న తప్పుడు బోధలు అన్నిటిని మనం ఎదుర్కోవాలి అంటే డెఫినెట్లీ వి షుడ్ హ్యావ్ దిస్ సబ్జెక్ట్. దీనికి ఏమన్నా ఆల్టర్నేట్ ఉందానా? ఏం లేదన్నా, ఏ there is no alternate, there is no substitute for this. కాబట్టి ఎవ్రీబడి షుడ్ మెయింటైన్ ద నోట్స్. బై ది వే వి వాంట్ టు సీ యువర్ నోట్స్ ఆల్సో. ఎస్ అన్న. కాబట్టి దీని విషయంలో ఎందుకు ఇంత శ్రద్ధతో ఇంత సంఘం క్రయం చెల్లించి మీ కొరకు ఇది ఏర్పాటు చేసిందంటే మీరు తప్పకుండా దీని ద్వారా ఎక్కిపోవాలి. బ్రదర్కి ఏదో అక్కడ పని లేక మన దగ్గరికి రావట్లేదు, హీ హాస్ లాట్ ఆఫ్ మినిస్ట్రీ. కానీ క్రయం చెల్లించి మన దగ్గరికి 2 hours వస్తున్నాడు అంటే మనం అందరం నేర్చుకోవడానికి, రాసుకోవడానికి. ఇది బోధ కాదు. కాబట్టి డియర్ బ్రదర్స్, మరి మీకు చెప్పేది ఏంటంటే మీకు ఒకవేళ నోట్స్ ఒకవేళ పొరపాటున రాయలేకపోయింటే మీరు ఎవరి దగ్గర తీసుకొని హ్యావ్ యువర్ ఓన్ నోట్స్, హ్యావ్ యువర్ ఓన్ నోట్ బుక్స్. ఇంకొకరి మీద ఆధారపడే కంటే కూడా మీరు ఏం రాశారో మీకు ఈజీగా అర్థం అవుతుంది, ఇంకొకరు ఏం రాశారో మీకు అర్థం కాదు. అంటే వాళ్ళు ఏ ఆలోచనతో రాశారో మీకు అర్థం కాదు, మీరు ఏం అర్థమైందో మీరు ఈజీగా రాస్తారు. కాబట్టి బ్రదర్స్ అందరు కూడా దయచేసి ఫ్రమ్ నెక్స్ట్ వీక్ అయినా, మనకు చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ కాబట్టి నెక్స్ట్ వీక్ ఐ వుడ్ లైక్ టు సీ యూ ఆన్ ఇన్ వీడియో విత్ యువర్ నోట్ బుక్స్. ఓకే, కైండ్లీ టేక్ ఇట్ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ. దాన్ని బాధ్యతగా తీసుకోండి. ఇది మన భవిష్యత్ అని తీసుకోండి, ఇది మన భవిష్యత్ మినిస్ట్రీకి అని తీసుకోండి. దయచేసి మీరు దయచేసి చూడండి. ఆ రీతిగా ఈ రెఫరెన్సెస్ కూడా బ్రదర్ త్వరగా చెప్తా ఉంటారు, ఒకరు రాస్తారు ఒకరు రాయరు. నేను ఏం చేస్తా అంటే అన్న, నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం స్లో డౌన్ చేస్తాను. ఓకే, 2 రెఫరెన్స్లు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ చేస్తాను. సో రెఫరెన్స్లు రాసుకునేటప్పుడు నేను ఐ థింక్ బ్రదర్స్ కి ముందే చెప్పాను, అదేంటంటే ఫస్ట్ సంఖ్యలు రాసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి యెహోషువ గ్రంథం 1:8 అన్నాను అనుకోండి, 1:8 రాసుకొని ఆ తర్వాత యెహోషువ కొద్దిసేపు ఉంటాడు మన మైండ్ లో, కనుక యెహోషువ వెంటనే తర్వాత రాసుకోవచ్చు. యెహోషువ అని రాసినారనుకోండి 1:8 సంఖ్యలు ఎగిరిపోతాయి. సో మీరు రాసుకునేటప్పుడు ఇది సింపుల్ కళ మనం డెవలప్ చేసుకునేది అంతే. 1:8 అని ఫస్ట్ రాసుకోవాలి, కొంచెం స్పేస్ ఇచ్చి ఆ తర్వాత యెహోషువ రాసుకుంటే అయిపోద్ది. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మనం కలిసి నేర్చుకునేదే కాబట్టి మీరు స్టాప్ చేసి అడగొచ్చు, అన్న కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న అని. సో నాట్ ఎ ప్రాబ్లం. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్ లెట్ మీ నో, ఐ కెన్ స్లో డౌన్, నో ప్రాబ్లం. ఎస్, చిన్న రిక్వెస్ట్ అన్న. ఎస్ అన్న. అంటే మెయిన్ హెడ్డింగ్స్, కీ వర్సెస్ అన్న మీరు ఏమైనా అంటే ముందుగా మెయిల్ చేస్తే, లేదు మీరే ఒక స్లైడ్ లాగా చేసి జస్ట్ స్లైడ్ షేర్ గిట్లా చేస్తే ఎస్ అన్న. కొంచెం రాయడానికి అంటే బ్రదర్స్ ఏమన్నారంటే అంటే మీరు పోయే స్పీడ్ కు కొంత రాసుకోవడం అంటే అవుతుంది. అవునవును, ఎస్ అన్న, ఐ అండర్స్టాండ్. ఈవెన్ వర్సెస్ రాయాలి కాబట్టి కొంచెం ఏదైనా చిన్న కొంచెమే షేర్ చేస్తే మెయిన్ హెడ్డింగ్స్, ఎస్ అన్న, మిగతాయి వాళ్ళు రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎస్ అన్న. ఓకేనా? ఎస్ అన్న, కైండ్లీ హెల్ప్ ఐ విల్ ట్రై టు డు దట్ నెక్స్ట్ వీక్. అంటే నేను బుక్ చేస్తున్నాను కదా, సో బుక్ ముందుగానే ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ థింగ్స్ ముందే. అయితే అవి ఉన్నాయన్న నా దగ్గర, టైప్ 2 మెటీరియల్ ఉంది. అయితే ఏమైందంటే అది కొన్ని తప్పులు ఉంటాయి కదన్నా మనకి ఇప్పుడు టైప్ చేసినప్పుడు ప్రూఫ్ రీడింగ్ చేయకముందు, సో అలాంటి తప్పులు ఉన్నాయి. మరి మీరంతా అక్కడ అంటే మీరు నో ప్రాబ్లం, ఐ నో వి అండర్స్టాండ్ దిస్ అని అనుకుంటే పెట్టేస్తాను నేను స్పీక్, నాట్ ఏ ప్రాబ్లం అన్న. అంటే తెలుగు నాకు రాదు, ఐ హావ్ టు ఆస్క్ సంబడి. ఓకే, అయితే ఇంకొక ప్రొవిజన్ బ్రదర్స్ అన్న, మన దగ్గర బ్రదర్ చెప్పేవన్నీ కూడా రికార్డెడ్ గా ఉన్నాయి. మీరు మన బేతల్ ఛానల్ కి వెళ్తే యూ కెన్ అగైన్ హియర్ దట్ సేమ్ మెసేజ్. మీరు అప్పుడు వీడియో మచ్ బెటర్, మీరు వీడియో ఎంతసేపు కావాలంటే పెట్టుకోవడం, రాసుకోవడం, క్లియర్ గా నోట్స్ ఉండాలి. సో ఇప్పటి వరకు చెప్పిన నోట్ బ్రదర్ మెసేజెస్ అని కూడా వీడియోస్ పెడుతున్నాము. కాబట్టి నెక్స్ట్ వీక్ యూ షుడ్ హ్యావ్ ద నోట్. కాబట్టి ఇది మెయింటైన్ చేయండి. మీరు ఒకరినొకరిని కూడా ఫోన్ చేసి ఎంక్వైరీ చేయండి, నోట్స్ రాశారా లేదా అని కూడా మీరు అడగండి. ఆ రీతిగా కొంతమందిని ఎంకరేజ్ చేయండి, ఆ రీతిగా నోట్స్ రాసేటట్టు. నేను కూడా పర్సనల్ గా మిమ్మల్ని చేస్తాను కాబట్టి మీరు మాత్రం 100% నోట్స్ తీసుకోవాలి. కాబట్టి ఆ రీతిగా దయచేసి అందరం కలిసి నేర్చుకుందాం. ప్రార్థన చేసి ముగించుకుంటాం. ప్రేమగల
బ్రదర్ నరేంద్ర ప్రసాద్ గారు, నరేంద్ర ప్రసాద్ గారు దయచేసి ప్రేయర్ చేసి క్లోజ్ చేయండి. ప్రేమ గల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, సాయంకాల సమయంలో ఇలాగున తండ్రి మరి మీ దాసు ప్రభా మరి ఇమానుయేల్ బ్రదర్ని బట్టి వందనాలు తండ్రి. తను మీరు ప్రభా అభిషేకించి ఇలాగ ప్రభా మరి పరిశుద్ధాత్మని యొక్క పాత్ర మరి పాత నిబంధన కాలములో నుండి ప్రభా అప్పుడు మొదలుకొని మరి క్రీస్తు యొక్క జీవితం వరకును మరి నేటి దినం వరకును ప్రభా ఏమై ఉంటున్నదో తండ్రి ఆయా విషయాలు ప్రభా మరి తండ్రి మరి టీచ్ చేయడానికి ప్రభా చూపిన కృప కొరకు వందనాలు. మేము విన్న విషయాలు ప్రభా సహోదరుడు చెప్పిన విధంగా తండ్రి మరి మా పరిచర్య మరి భవిష్యత్ జీవితం అంతటికీ ఎంతో ప్రయోజనకరం కనుక తండ్రి వాటిని మర్చిపోకుండా ప్రభా మరి తగిన రీతిగా నోట్స్ ప్రభా మేము విన్న విషయాలు అర్థం చేసుకున్న విషయాలు మాకు మేముగా తండ్రి నోట్ చేసుకుని మేము కలిగి ఉండినట్లుగా అవి భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉన్నట్లుగా తండ్రి మీరే మాకు సహాయం చేస్తురండి. కూడి వచ్చిన తండ్రి నీ బిడ్డలు, సహోదరులు, సహోదరులు, విన్నవారు అందరిని బట్టి వందనాలు. ప్రత్యేకించి ప్రభు మరి బేతేల్ సంఘము ఎంతో శ్రద్ధగా తండ్రి ఈ విషయము ఈ అవసరత తండ్రి గుర్తించి ప్రభు మరి ఎంతగానో క్రయం చెల్లించి ఏర్పాటు చేసిన ఈ తరగతులు ప్రభు మరి అనేక మందికి ప్రయోజనకరంగా ఉన్నట్లుగా కృప చూపించండి. ఈ దాసుని కూడా రాను దినాల కొరకు అభిషేకించి ప్రభు మంచి ఆరోగ్యంతో వాడుకొనమని, ఇలాగను ప్రభు మరి నెక్స్ట్ క్లాస్ వరకు ప్రభు మరి మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమ్మని తండ్రి ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మరి మీరు నేర్పించే విషయాలన్నిటినీ ప్రభు మేము ప్రభు మరి ఎంతగానో ప్రభు నేర్చుకొని ఇతరులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేలాగా మమ్మల్ని తండ్రి మీ మాటలతోనూ వాక్యంతోనూ నింపుతురమ్మని ఈ చిన్న సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ కూడా వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. మరి నెక్స్ట్ వీక్ ఇంకా అనేక మంది ప్రభు ఈ ఆత్మీయ తండ్రి సంగతులు తెలుసుకునటానికి రాగలిగినట్లుగా ప్రోత్సహిస్తురమ్మని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి మరి చేసిన ఏర్పాట్లన్నింటిలో ఎంతవరకు ఆటంకం లేకుండా కృప చూపించారు ప్రభు. మీరు చేస్తున్న సహాయం అంతటి కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకందరికీ మొదలుకొని సదాకాలం వరకు తోడైన ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి, నెక్స్ట్ వీక్ టైం మీరు జాయిన్ అవ్వండి. తర్వాత బేతెల్ ప్రేయర్ హౌస్ ఛానల్లో బ్రదర్ వి బైబిల్ స్టడీస్ సపరేట్ ప్లేలిస్ట్ లో ఉంటాయి. ఆ వీడియోస్ మీరు నోట్స్ రాసుకోవడానికి పెట్టకండి. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ యువర్. కాబట్టి దయచేసి ఆ రీతిగా సహకరించండి. ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మీరు మీ నెక్స్ట్ వీక్ ఇంకెవరైనా మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా మినిస్ట్రీకి వెళ్ళే వాళ్ళు, ముఖ్యంగా అందరు కాదు, ఎవరైతే మినిస్ట్రీకి వెళ్తున్నారో మినిస్ట్రీలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు, వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. కాంత బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరూ. అలా షేవింగ్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. హీరోలో ఉండేవారు షేవింగ్ చేయబడ్డా. ఓకే అన్న. ఇమ్మాన్యుయల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. నాదొక రిక్వెస్ట్ అన్న. చెప్పండి. ఏం లేదన్నా, ఈ ఇప్పుడు లాస్ట్ టైం చంద్రన్న కూడా ఇది పాయింట్ రైజ్ చేశారు. నా రిక్వెస్ట్ ఏంటంటే బ్రదర్స్ అందరూ ఆడియో మ్యూట్ చేస్తే బాగుండు. వీళ్ళు వీడియోస్ కూడా మ్యూట్ చేస్తున్నారు. అది వాళ్ళు వింటున్నారా లేకపోతే వినట్లేదా? ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు అని నా ఉద్దేశం. ఓకే ఓకే, డెఫినెట్లీ. ఈ పాయింట్ లాస్ట్ చంద్రన్న కూడా రైట్ చేశారు. మీరు నోటీస్ చేశారో లేదు, బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే బ్రదర్స్ అందరూ వన్స్ వీడియోస్ అయితే మ్యూట్ చేయకుండా ఉంటే బెటర్ అని అనిపిస్తున్నారు. అది చాలా మంచి విషయము. నెక్స్ట్ వీక్ ఫాలో ఇట్ అన్న, డెఫినెట్లీ. ఓకే,
ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇమానియల్ అన్న, థ్యాంక్ యూ. అన్న థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. నైస్ టు సీ యు. అట్లీస్ట్ జూమ్ లోనైనా ఈ విధంగా చూడగలుగుతున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్